పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని మనం చదువుకున్నాము. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాము. చదవండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, ఎందుకు కూర్చుండవలను, మనము చచ్చిపోయే వరకు ఎచ్చట ఎందుకు కూర్చుండవలను, పట్టణంలోనికి పోవుదుమనుకుంటుమా, పట్టణంలోకి పోవుదుమనుకుంటుమా, పట్టణమందు క్షామమున్నందున, పట్టణమందు కరువు క్షామమున్నందున అచ్చటా చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చునను, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని, మనల్ని చంపిన చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్లో దండుపేటలోనికి పోవాలని లేచి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తుల రాజుకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను పేటలో ఉన్న ఏమియు తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలు సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి కాబట్టి రోగులు దండుపేట వెనుకటి భాగం నందుకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయనిది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయమునకు సంభవించినను గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరినొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చొప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వారితో చెప్పగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును, మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేసెను, ఇంతకు ముందు ఇజ్రాయేల్ వారలలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5గురిని తీసుకుని పోనిమ్ము, మనము వారిని చంపి చూచిదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్ల సైన్యము వెనుక పోయి చూసిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వాటి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియన్ల తొందరగా పోయినంత లెక్క వస్త్రములను సామానులను చూసి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి చెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకున్నారు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండిని 2 మానికల యవలను అమ్మబడిను. యవని చేతి మీద రాజు ఆనుకుని ఉండును. ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయించబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రుక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నపు పిండిని రేపు ఈ వేళప్పుడు సోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పును. జనులు ద్వారమందు అతని త్రొక్కగా
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి చదవబడిన ఆయన వాక్యమునకు దేవుడే తన పరిశుద్ధాత్మను జత చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, కనికరం గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆ గొప్ప ఎత్తబోటు జరగబోతా ఉంది కనుక నాయన, దాని కొరకు నాయన మేము ఇక్కడ సిద్ధపడతా ఉన్నాము. ప్రభువా, నీవే మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నావు తండ్రి. నీ కృప ద్వారా ఈ సిద్ధపాటు మాకు జరుగుతూ ఉన్నది తండ్రి. తండ్రి, ఆ సిద్ధపాటును బట్టి, ఆ సిద్ధపాటు కొరకే ప్రభువా ఈ కూడికలు మేము కలిగి ఉన్నాము తండ్రి. ఈ గృహాన్ని బట్టి, ఇక్కడ చేరి వచ్చిన ప్రజలను బట్టి, నీ సేవకులను బట్టి, దేవా సహోదరులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, చదవబడిన వాక్యంలోంచి నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు తప్పక దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవా నాయన, ఆ శుభ వర్తమానము నాయన, ఓ తండ్రి, ఆ మంచి వర్తమానం ప్రభువా ఈరోజు కూడా ప్రభువా ప్రజలకి వెళ్ళడానికి నాయన, ప్రజల దగ్గరికి మోసుకు వెళ్ళడానికి ప్రభువా నువ్వు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తప్పక నాయన ఈ కార్యమును నాయన మీరే జరిగించండి. ప్రతి దురాత్మ, చీకటి ప్రభావములు, నిద్రాత్మ, ఓ ప్రభువా బలహీనతలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని తండ్రి, కృపను చూపించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనశుభనామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాత్రి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాము. నన్ను ప్రేమతో పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు పాస్టర్ గిద్యోని గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా సిక్క స్నేహితులు గాబ్రియల్ గారికి నా ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది మాటలు మనం విందాం. మనం చచ్చిపోయే వరకు ఇక్కడే ఎందుకు కూర్చోవాలి? పదండి, హల్లెలూయా, రండి. దేవుడు కదిలే ఆ స్థలానికి, వినిపించే శబ్దం దగ్గరికి మనం వెళదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని ప్రియులారా, గొప్ప ఎత్తబాటు మనకుంది. మిగిలి ఉంది ఏంటి చెప్పండి? ఎత్తబాటు మాత్రమే. కనుక ఆ ఎత్తబాటు కొరకు మనం సిద్ధపడతా ఉన్నాము. దాని కొరకే మనం కూడికలు కలిగి ఉన్నాం. దేవుని ప్రియులారా, ఈ ఎత్తబాటు కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే వారు సిద్ధపడి ఉన్నారో, గ్రంథం లోపల ఎవరైతే పేర్లు అయితే ఉన్నాయో వారి జీవితం వ్యత్యాసంగా ఉంటుందంటారా? వారు బలహీనులుగా ఉండరు. వారు ఏమాత్రము కూడా అలసత్వాన్ని ప్రదర్శించరు. హల్లెలూయా. వారు ఎల్లవేళలా చురుకుగా ఉంటారు. ఎందుకంటే వారు పక్షిరాజులై ఉన్నారు. వారు ప్రతిరోజు కూటానికి కలిసిపోరు. దేవుని ప్రియులారా, నేను చూస్తున్నప్పుడు చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఏదో కూటాన్ని కలిగి ఉండి ప్రతిదినము వాక్యాన్ని వింటూ దేవుని ప్రియులారా మీరు యొక్క ఎత్తబాటు కొరకు సిద్ధపడుతున్న విధానం కొరకు నేను చాలా సంతోషపడుతున్నాను. హల్లెలూయా. చాలా చోట్ల కదలికలే లేవు. చాలా స్థలాల్లో మంచుగడ్డల్లాగా ఉన్నారు ప్రజలు. కానీ ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు చాలా చోట్ల అనేక స్థలాలు ఎలాగున్నాయంటే మంచుగడ్డలాగా అయిపోయారు క్రైస్తవులు. కదలక లేదండి. ఏ కూటం పెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజలు ఏమాత్రం గుర్తించట్లేదు. వారు ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. దేవుని ప్రియులారా, ఆదివారం క్రైస్తవులుగా మారిపోయారు. ఖచ్చితంగా ఒక రోజు వారు దిగజారిపోతారు, వెనక జారిపోతారు. ఈ రాత్రి అలాంటి ఒక అవకాశాన్ని మీరు దెయ్యానికి ఇవ్వద్దు. మిమ్మల్ని మరలా బలహీనపరిచే ఆ స్థితిలోకి మీరు వెళ్ళొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు సిద్ధపడండి బాగా. మీ యొక్క నాడీ స్పందన ఎలా ఉండాలంటే ఆ యొక్క ర్యాప్చర్ అనే కొట్టుకోవాలన్నమాట. ఈ రాత్రి ఇక్కడ మనం రాజుల గ్రంథంలో ఒక సంగతిని మనం చదువుకున్నాము. ఒక ఇశ్రాయేలు రాజు. ప్రియ దేవుని ప్రియులారా, ఉమ్మడి రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము. దానికి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. న్యాయాధిపతులు వెళ్ళిన తర్వాత వారు సమూయేలుతో మాకు రాజు కావాలన్నారు. ఆ తర్వాత రాజు వచ్చాడు. అతడు సౌలు అయి ఉన్నాడు. అతడు పరిపాలన బాగోలేదు. తర్వాత మరలా దావీదు వచ్చాడు. దావీదు తర్వాత అతని కుమారుడు సొలొమోను వచ్చాడు.
ఈ ముగ్గురు పరిపాలించిన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయిందండి. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. యోధా రాజులు 20 మంది, ఇశ్రాయేలు రాజులు 19 మంది. టోటల్గా 29 మంది మరి ఇశ్రాయేలు దేశాన్ని ఏళ్తా ఉన్నారు దేవుని పిల్లలారా. ఒక పక్క చూడండి 12 గోత్రాలు కదా, 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపుగా, బెన్యామీను యోధా గోత్రం ఒకవైపుగా, మిగతా గోత్రాలను ఒకవైపుగా అలా ఉన్నాయన్నమాట. అప్పుడు అయితే యోధా రాజులు కొద్దిగా మంచివారు ఉన్నారు. హిజ్కియా లాంటి వారు, ఏషియా లాంటి వారు. అయితే మనష్షే లాంటి క్రూరమైన రాజులు కూడా ఉన్నారండి. ఇక్కడ ఇశ్రాయేల్ రాజులు అయితే యెరోబాము లాంటి వారు, జూనియర్ సీనియర్ యెరోబాము లాంటి వారు, అహాబు లాంటి వారు వెళ్తూ ఉన్నారు. దేవుడు ఏం చేసేవాడంటే పనిష్మెంట్కి అప్పగించేవాడండి. దేవుని ప్రజలు ఎప్పుడైతే పాపం చేసేవారో పనిష్మెంట్లు తీసుకొచ్చేవాడు దేవుడు. దేవుడు వాగ్దానం చేసి ఒక భూమిని ఇచ్చిన తర్వాత ఇక అక్కడ దేవుని కొరకు ఏమీ జీవించక్కర్లొద్దు, మనం పాత స్టైలే కొనసాగిస్తే కుదురుతుంది అనుకోకూడదండి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత అక్కడితో నీకేమీ అయిపోలేదు. ఇంకా మరి చెయ్యాలి భక్తి, ఇంకా నువ్వు ఎదగాలి. కనుక అక్కడితోనే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కనుక నువ్వు భక్తి చేయాలి. మొన్న ఆదివారం నేను ఎగిరేశాను కదా, ఆమెను చెప్పేశాను కదా, ఆ ఆదివారంతో సరిపోదు. మరలా సోమవారం మరలా నువ్వు కొనసాగాలి, మంగళవారం కొనసాగాలి. ఇలా ఎంతవరకు కొనసాగాలి? ఎత్తబడేంత వరకు కొనసాగాలి. హల్లెలూయా. కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఒక చోట ఆగిపోతారు. ప్రవక్త ఏమన్నాడు? వారిని సరిహద్దు విశ్వాసులు అన్నాడు. సరిహద్దు విశ్వాసులు అనమాట. కొంతమంది సరిహద్దు విశ్వాసులు ఏం చేస్తారు? ఒక్కో చోట ఎగురుతూ ఉంటారనమాట. ఒక్కో చోట ఎందుకు మౌనంగా ఉంటారో వారికి తెలియదు. సీజనల్గా వారికి ఆ యొక్క ఎనాయింటింగ్ వస్తుందేమో నాకు తెలియదు. కొన్నిసార్లు పరిస్థితులు బాగోలేకో, సమస్యలతోనో మరి వాక్యం అంటారు. నేను వారిని ఏమనట్లేదండి. కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులను బట్టి వారు ఏం చేస్తారంటే, ఆ రోజు అతనికి అనుకూలంగా ఏదైనా వాక్యం వచ్చిందనుకోండి, ఆమేన్ హల్లెలూయా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమైనా కొంచెం పొడిచిందనుకోండి, అయ్యి బాబోయ్ చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఆమెను లాగిపోతాయి అనమాట, తగ్గిపోతూ ఉంటాయి. కనుక ఇప్పుడు నేను దాని కొరకు మాత్రమే మాట్లాడట్లేదు, కానీ నీ భక్తి ఇంకా కొనసాగించాలి, ఇంకా నువ్వు చెయ్యాలి భక్తి. దేవుడు నిన్ను పనిష్మెంట్కి అప్పగించకూడదు. నువ్వు ఆగిపోయిన చోట, నువ్వు ఎక్కడో స్థిరపడిపోయిన చోట నువ్వు అలాగ ఉండిపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు. నువ్వు మరలా కొనసాగాలి, మరలా నీ ఉద్యమాన్ని కొనసాగాలి, మరలా నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి, మరలా నీ సువార్త జీవితాన్ని కొనసాగించాలి. నిజమేనా? మరలా నువ్వు ఆ పూర్వపు భక్తి ఎలా చేసావో అదే మరలా నువ్వు కొనసాగించాలి. నువ్వు ఆగిపోవడానికి వీలేదు. ఎక్కడైనా నువ్వు ఆగిపోయావా, ఎక్కడైనా స్థిరపడిపోయావా, దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్కి అప్పగిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే ఒక ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోతాడు. అందుకే ప్రియ దేవుని పిల్లారా, ఛాయల్ని మీరు గమనించండి. ఛాయల్లో ఏముంది జరిగిందో చూడండి. మరి ఇప్పుడు రియాలిటీలో వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలుగుటికే దేవుడు కొన్ని విషయాలు చేశాడని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, కొన్నిసార్లు మనకి పక్కనే సంఘం ఉంటుంది, కానీ సమయానికి రాలేము. నిజమేనా? సమయానికి రాకపోవడం కూడా తప్పేనంటారా? అది సమయానికి రావడం అనేది సంఘక్రమం. ఏమంటారు? మనం సంఘ అక్రమం చేస్తూ ఉంటాం, తరచుగా సెలవులు పెట్టేస్తూ ఉంటాం. మిగతావన్నిటికి కూడా సెలవులు ఉండవు. 3 పూటలకే సెలవులు ఉండవు. ఉంటాయా? 3 పూటలు ఏంటి? అర్థమైపోయింది. 3 పూటలకే సెలవులు ఉండవు. మిగతా ఏ కార్యక్రమాలకు సెలవులు ఉండవు. మన బంధువుల ఫంక్షన్లకి సెలవులు ఉండవు. ఆదివారం ఆరాధనకి సెలవులు ఉంటాయి. ఆదివారం ఆరాధన మానేయడం పాపమా? ప్రవక్త చెప్పిన మాట చెప్పండి, ఖచ్చితంగా పాపమే. ఆదివారం చేపల వేటకి వెళ్ళకూడదంట, ఆదివారం ఏ పనికి వెళ్ళకూడదంట. హల్లెలూయా. మరి ఆదివారం కనుక చచ్చి మానేస్తే అది సంఘములో లేచి ఒప్పుకుని నేను పాపం చేశానని ఒప్పుకునే పాపం అంటది. కనుక ఒక చోట స్థిరపడిపోయేవా సమస్యల్లో పడిపోతాం. కనుక ఇప్పుడు చూడండి, ఈ ఇశ్రాయేల్ రాజులు ఎలాంటి వారంటే చాలా క్రూరమైన వారు. చాలామంది వారు వెళ్తా ఉన్నారు. అప్పుడు ఎవరంటే ప్రవక్త ఉన్నాడు అక్కడ, అతడే ఎలీషా అయి ఉన్నాడు. అయితే వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షకు అప్పగించేశాడు. వారిని సిరియన్లు వచ్చేసి చుట్టుముట్టేశారండి. అదొక సమరయ ప్రాంతం, సోమ్రోను
ఆ సమరయ ప్రాంతం. అక్కడ ఎలా ఉందంటే చిన్న బిడ్డల్ని కూడా వండుకునే స్థితి వచ్చేసిందండి, కరువు వచ్చేసిందండి. పావురాలు తినే పరిస్థితి లేదు. మీకు అర్థమైందంటే మన భాషలో చికెన్ వండుకునే పరిస్థితి లేదు. మరి ఏంటి అమ్ముతున్నారంటే చికెన్ రెట్ట అమ్ముతున్నారు అక్కడ. చిన్నప్పుడు నువ్వు నేను జట్టు అనో మాట ఉండేది, అది ఇంక దాన్ని కొనసాగించలేండి. నువ్వు నేను జట్టు అంట, ఒక అట్టు అంట, నేను తినకపోతే నువ్వు తింటావంట అని ఒక చిన్నప్పుడు ఒక ఆట ఉండేది అనమాట. అలాంటిదే ఉంది అక్కడ. ఇది ఆట కాదు కానీ వ్యాపారం అయిపోయిందంట. ఏంటనుకున్నారు? చిన్న చిన్న స్టాళ్ళు పెట్టేవారండి, చిన్న చిన్న కప్పులు ఉండేవి. కప్పుల్లో అమ్మేది ఏంటనుకున్నారు? రెట్ట. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయేంటి బాబా అనుకుంటే ఖచ్చితంగా చూస్తావు. మరి కరువులు మరి రాబోతూ ఉన్నాయి, విపత్తులు రాబోతున్నాయి. ఇదిగో దేవుని బిడ్డ, మరి కరోనాలో ఏమైంది? కరువులు రాలేదా? వ్యాపారాలన్నీ డమాలమని పడిపోలేదా? కానీ ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. మరి మార్కెట్ అంతా చూస్తే ఏముందిరా బాబు అంటే రెట్ట. దేవుడు గనక మరి ఉగ్రత చూపిస్తే ఎలా ఉంటుందండి? అలాంటి రోజులు రాకముందే మనము మన కుటుంబాలు సిద్ధపడాలి. హల్లెలూయా. నాకేంటి కొద్దివా, నాకేంటి ఇబ్బంది అని అనుకోవడానికి లేదు. ఏదో కొనుక్కోవడానికి వెళ్తుంటే చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కొనుక్కెళ్తారు, ఐస్ క్రీమ్ కొందారంటే అక్కడ అమ్మేది ₹1 రెట్ట. అది కూడా ఫుల్ కాదండి, ఒక ₹1 రెట్టేస్తే దాన్ని చెరిసాకం చేస్తే అలాంటి పరిస్థితి వచ్చింది. కనుక ₹1 రెట్ట ₹5. వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఖరీదు ఉంది అది. ఒక స్త్రీ వచ్చింది, పట్టణం గుమ్మ మీద రాజు తిరుగుతూ ఉన్నాడు. నాకు సహాయం చేయన్నాడు. యెహోవా సహాయం చేయండి, నేను ఎక్కడ సహాయం చేయను. అసలు ఏం జరిగింది? ఇదిగో నిన్న భోజనానికి మా బిడ్డను వండుకున్నాం, ఇదిగో ఈరోజు భోజనానికి తన బిడ్డనిమ్మంటే ఇవ్వట్లేదు అనే ఒక పరిస్థితి వచ్చిందండి. దేవుని పిల్లలారా, చాలా భయంకరమైనటువంటి కరువు విలయ తాండవం చేస్తూ ఉంది. అందరూ కూడా మరి శత్రువుల యొక్క భయము చేత తలుపులు మూసేసుకున్నారు, లోపల ఉన్నారు. అయితే లోపలికి నలుగురిని ఎంటర్ అవ్వనివ్వలేదు. వాళ్ళే మరి కుష్ఠరోగులై ఉన్నారు. మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ నలుగురు కుష్ఠరోగుల్ని లోపలికి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? వాళ్ళకి వాక్యం అడ్డు వచ్చేస్తుంది, ధర్మశాస్త్రం అడ్డు వచ్చేస్తుంది. ఇలాంటి వారిని మనం ముట్టుకున్నామంటే అపవిత్రమైపోతాం. కానీ అపవిత్రమైన కార్యాల్లో వారే ఉన్నారు. మీకు అర్థమైందా? కొన్నిసార్లు అపవిత్రమైన పనులు చేసి మిగతా వాడు ఎవడో మనకు తప్పుగా కనపడతా ఉంటాడు. వీడు ప్రార్థన చేయడు కానీ ఇంకొకరిని ఖండిస్తూ ఉంటాడు. మీకు అర్థమైందండి? వీడు వర్తమానం చదవడు కానీ ఇంకొకటి చెప్తూ ఉంటాడు. వీడు సువార్త చెప్పడు కానీ ఇంకొకటి సువార్త చెప్పమని చెప్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది దేవుని పిల్లలారా? ఆ సహోదరి ప్రేమగా ఉండదు కానీ మిగతా వాళ్ళకి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. కుష్ఠరోగులు లోపలికి రానివ్వకూడదు. ఓకే, ధర్మశాస్త్రం ప్రకారముగా కుష్ఠరోగులు లోపలికి రానివ్వకూడదు, పాలు వెలుపులు ఉండాలి. ఓకే, మరి అది పాటించిన ఈ వ్యక్తులు మరి అసలు విషయాన్ని పాటించాలి కదా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలిగా. ఆమేనేనా? కనుక కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు మొత్తం నెరవేర్చేసామనుకుని భ్రమపడతా ఉంటామండి. కుష్ఠరోగులు వెలుపులు పంపించేసాం. ఇది ఎలా కనపడుతుంది మనకి? చాలా పెద్ద పాపంగా కనపడుతుంది. అయ్యి బాబోయ్, సినిమా చూడకూడదంతే. సినిమా అనేది పెద్ద కుష్ఠరోగాన్ని బయటికి పంపించేసాం. మరి సెల్ ఫోన్లో చూసేదేటి? వర్తమానం ఏమైనా చెప్తారా? ఈ సెల్ ఫోన్లు గొడవేనా? హల్లెలూయా. వర్తమానం ఉంది, ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. కనుక కొన్ని బయటికి పంపించేసాం. మందేయకూడదా? నేను ఎప్పుడో మానేసాం మందు కంటే మత్తు కలిగించే అనేక లోక సంగతులు మన లోపల ఉంటాయి. వాటిని బయటికి అంటాం, కుష్ఠరోగులను బయటికి అంటేస్తాం. చాలాసార్లు మనం కొన్ని బయటికి అంటేస్తాం, కానీ ఉండవలసిన లోపల ఉంటాయి. నాతో ఏకీపిస్తున్నారా? నేను చెప్పే వెర్షన్ మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలారా? చాలా విషయాలు మనం అలాగే అనుకుంటాం. ఈ విషయం బయటికి అంటేస్తాం. ఎప్పుడో మానేశాను నేను, అలాంటివి ఎప్పుడో వదిలేశాను నేను, మరి అన్నీ మానేశాను నేను, చాలా విడిచిపెట్టేశాను, అవన్నీ వెలుపులు గెంటేశాను. మరి అవన్నీ వెలుపులు గెంటేసి లోపల ఎందుకు భయపడుతున్నామంటే దేవుని బిడ్డ
మరి ఎందుకు భయపడుతున్నాం అంటే ఏదో పాపము జరిగిన కారణాన్ని బట్టే దేవుడు ఆ శిక్షగా అప్పగించాడు. చూడండి, ఈరోజు దేవుని పిల్లలారా, సంఘానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలారా, చాలా వెలుపులు పంపించేస్తున్నాం. అయ్యో, నేను బంధువులు మరి కొన్ని కార్యక్రమాలకి వెళ్ళానండి, ఫలానా కార్యక్రమం మేము రామండి. అదే నీ దాకా వచ్చేటప్పుడు, నీ పెళ్లి దాకా వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఊరుకో. నీ బంధువుల గండి ఎంత ఉంటావు, నీ స్నేహితుల గండి ఎంత ఉంటావు, అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు. అదే నీ కూతురుకో నీ కొడుకో పెళ్లి దాకా వచ్చేటప్పటికి నువ్వు మాత్రం తగ్గవు అంతే. కొంతమంది పరిస్థితులు అండి, ఎందుకంటే కుష్ఠరోగులు వెళ్ళిపోయి పంపించారంట, వీళ్ళ లోపల ఉన్నారంట. లోపల ఉంటే ఏమిటి, లోపల కూడా కలిగి ఉండవలసినంత అపవిత్రత ఉన్నదే. కుష్ఠరోగులను ముట్టుకోవట్లేదు కానీ ఆత్మీయ కుష్ఠరోగం వారి లోపల ఉంది. ఏమంటారు దేవుని పిల్లలారా? ఆత్మీయ కుష్ఠరోగం లోపల ఉంది. కొన్ని వెలుపులు పంపించేస్తున్నాం. ఈ వర్తమానాన్ని మనం కలిగి ఉన్నందుకు చాలా ఆచారాలు బయట పంపించేసాం. ఇస్మిసా మేము వెళ్ళం, అసలు స్టార్ మా ఇంటి మీద కట్టం, అబ్బాబే మేము కొన్ని చేయమండి, మేము కొన్ని ఆచారాలు చేయము. వస్తువుల ఎప్పుడో బయటికి విసిరేసాం, కానీ హృదయం లోపల వస్తువులు ఉంటాయి. ఏమంటారు? ఆశలు ఎక్కడ ఉంటాయి? లోపలే ఉంటాయి. కానీ పైన ఉన్న వస్తువులు ఎలా కనపడుతున్నాయి మనకి? కుష్ఠరోగులు బయట ఉండాలి. ఎక్కడ ఉన్నాయనుకున్నారు? ఆ రోజు తీసేసానా, పెట్టిలో పెట్టేశానా, ఇంకా అస్సలు మరలా ఒంటి మీద ధరించడు. ఓకే, మరి ఆత్మ సంబంధమైన మరి కుష్ఠరోగం లోపల ఉందేమో, ఆత్మ సంబంధమైన వస్తువులు లోపల ఉన్నాయేమో. ఈ రాత్రి గమనించండి, కుష్ఠరోగుల్ని బయటికి పంపించేశారు, చాలా ఆచారాలు బయటికి పంపించేశారు, చాలా లోకాన్ని బయటికి పంపించేశావు. మరి ఇంకా దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి, మరి వర్తమానానికి నచ్చనివి మరి నీ లోపల ఏమైనా ఉన్నాయేమో ఈ రాత్రి ఖచ్చితంగా గమనించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. చాలా వెలుపులు పంపించేసావయ్యా నువ్వు, చాలా వెలుపులు పంపించేసావమ్మ నువ్వు. కానీ నువ్వేమనుకుంటావంటే నువ్వు కలిగి ఉన్నటువంటి కొంచెం అసూయ ఉంటుంది. ఆ అసూయని మాత్రం లోపల పెట్టుకుని, ఇంతకుముందు ముక్కు మీద కోపం ఉండేది, ఎవడన్నా మాట్లాడితే కొట్టేసి అంత కోపం ఉండేది, తగ్గించుకున్నాను అంటే ముక్కు మీద కోపాన్ని బయటికి పంపించినట్టు ఉంటుంది. మరి అసూయ ఏదో మానేసో, సారాయితో కాడానికి వెళ్ళడం మానేసో, మరి సంఘంలో భేదాలు, కిరికిరులు. కొంతమంది ఆత్మ ఏంటి చెప్పండి? కిరికిరులు ఆత్మ. వెంటనే మరి కొన్ని మోపులు కట్టుకుంటారు, మళ్ళీ కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ ఇప్పుతూ ఉంటారు ఆ మోపు. మీకు అర్థమైందండి? కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు మరి వెంటనే ఆ విన్న విషయాన్ని కింగ్ అండ్ ది టామరిన్ డ్రమ్, 10th క్లాస్లో ఎంతమంది విన్నారు? నాకు అది బాగా గుర్తు, మిగతా ఏమి లేవు. బ్యాంగిల్ సెల్లర్స్ ఒకటి తెలుసు నాకు, కింగ్ అండ్ ది టామరిన్ డ్రమ్. రాజుగారి కొమ్ములు ఉన్నాయంట, కొమ్ములు ఉన్నాయి, కటింగ్ చేయడానికి వెళ్ళాడంట ఈయన. రాజుగారి కొమ్ములు ఉన్నాయి సంగతి అర్థమైపోయింది, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. కొంతమంది కడుపు పోతూ ఉంటుంది, ఎవరొకరు చెప్పేది ఈ విషయం నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. ప్రేమతో నీ నోట్లో నీ చెవిలో వేసిన పాపానికి పట్టుకెళ్ళి మోస్తావా అలాగా? చెప్పండి, అనవసరమే కదా. నీకు ఆ పని ఎవరిచ్చారు? దేవుడు ప్రేమతో పిలిచి 5 అంతల పరిచర్య కంటే ఇది 1000 అంతల పరిచర్య నాయన సహోదరి, పట్టుకెళ్ళి నువ్వు వెళ్ళి ఆళ్ళ చెవులో ఏళ్ళ చెవులో ఊదు. స్వార్థ మానేసిన వాళ్ళకి ఇలాంటి చెవుల్లో ఊదే కార్యక్రమాలే దొరుకుతాయి. ఏమంటారు? భారం బాధ్యత పోయిన వాళ్ళకి ఇలాంటివే దొరుకుతాయి అన్నమాట. చివరికి ఎవరికి చెప్పాలి? కడుపు పోతుంది. ఎవరికన్నా చెప్పానా అంతే, రాజుగారు నా ప్రాణం తీసేస్తాడని చెప్పేసి అతడు వెళ్ళి ఒక చింత చెట్టుకి చెప్పాడంట. కనుక సంఘంలో వారికి నచ్చిన కొన్ని చింత చెట్లు ఉంటాయి. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మరి ఆ సంఘంలో ఉన్నటువంటి రహస్యాలు వింటున్నారా? కాపరి కుటుంబ రహస్యాలు, లేకపోతే మరి మిగతా సహోదరుల మధ్యలో రహస్యాలు వెళ్తూ ఉంటాయి. అన్నదికి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడుపు పోతే ఆగరనమాట. అయితే ఒకరోజు ఏం చేసింది, ఏదో మరి కార్యక్రమానికి ఆ చెట్లు కొట్టారు, దాన్ని డప్పు కట్టారు, కొడుతున్నారని డప్పు మీద. ఆ డప్పు ఏం శబ్దం చేస్తుందంట? రాజుగారి కొమ్ములు ఉన్నాయోహో అంటుందంట. అప్పుడు దొరికిపోయాడు. మీకు అర్థమైందా? ఎక్కడో చోట దొరికిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక భేదాలు, ఇతరులకు చెప్పే విషయాలు ఇవన్నీ బయటకు తోలడం మానేసి, నేను ఎప్పుడో మందు మానేశాను, ఎప్పుడో సీబీ మానేసి, ఎప్పుడో వస్తువులు మానేశాను, నా జాకెట్లన్నీ పొడవుగా కుట్టించుకున్నాను, అయ్యి బాబోయ్ మరి నాలుకో చెప్పండి. అమ్మా తల్లే, జాకెట్లు పొడవు ఉండడం మంచిదే కానీ నాలుగు పొడవు ఉండకూడదు, దాన్ని కత్తిరించేయాలి.
ఏమంటారు? మనము తొడుగుతున్నటువంటి బట్టలు ఒంటి నిండా పొడవుగా కట్టుకోవడం మంచిదే, నాలుక మాత్రం పొడవు ఉండకూడదు, కత్తిరించేయాలి. దేవునికే మహిమ కలుగును గాక. కనుక కుష్ఠరోగులు బయటికి పంపించేసి మరి అనవసరమైన చెడ్డ విషయాలన్నీ ఉంచుకున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు చెరలో ఉన్నామన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు లోపల ఉన్న వారు పక్కన పెట్టండి, ఇప్పుడు బయటకు వచ్చేసారు కొంతమంది. అంటే బయట ఉన్నారు వాళ్ళు, నలుగురు కుష్ఠరోగులు. వీళ్ళు ఎక్కడే కూర్చున్నారు దేవుని పిల్లలారా. డే 1, డే 2, 3, 4, 5 కూర్చున్నారు. ఎవరో కానీ మెతుకులు కూడా తెచ్చి వాడట్లేదు, ఏమీ అందట్లేదు. ఎందుకంటే లోపలేముంది? ఏమీ లేదు కదా. హల్లెలూయా. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మనం ఇక్కడే సిట్ అయిపోయాం, ఇలాగే కూర్చుండిపోయాం. కొంతమందికి ఎలా కాలక్షేపం అవుతుందో తెలియదు కానండి, మంచం మీదే మరణించేస్తారు. కదలరు మంచం పట్టుకుని. మీకు అర్థమైందండి? ఎంత బాగా మంచాన్ని ప్రేమిస్తారంటే ఇంక అలాగే నిద్రపోవడం, అక్కడే కూర్చోవడం. ఏమండి మంచి లీటర్ అండి, ఉండు, ఓ తెగ తిరగేసేస్తా ఉంటాడు. ఇంకా ఏమండి కూరగాయలు పట్టిరండి, మరమై అని సీరియస్ అవుతే గొడవ ఉండదు ఇంకా. కనుక ఆ మంచాలకే పరిమితమైపోతూ ఉంటారు. కనుక వీళ్ళు కూర్చున్నారు. టేప్ వస్తుంది, ఉండు ఇందాంలే, వర్తమానం వచ్చేస్తుంది, వాక్యం వచ్చేస్తుంది, సమయం అయిపోతుంది, కోటాన టైం అయిపోతుంది, ఆరాధన టైం అయిపోతుంది, అక్కడే కూర్చున్నాం. ఏమీ అర్థం అవట్లే. ఇప్పుడు నలుగురికి ఒక ఆలోచన వచ్చింది దేవుని పిల్లారా. హల్లెలూయా. ఇదిగో పట్టణములో అప్పుడు పట్టణ గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరిని ఒకరు చూచి, హల్లెలూయా, ఈరోజు ఒకరినొకరు పురుకొల్పుకుందామని దేవుని పిల్లలారా. ఒకరినొకరు మనం బలపరుచుకుందాం, ఒకరి చేయి ఒకరు పట్టుకుందాం దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఇప్పుడు ఏం చేద్దాము? మనము చచ్చిపోయేంత వరకు ఎక్కడే ఎందుకు కూర్చోవాలి? హల్లెలూయా. ఈ స్థితిలోనే ఎందుకు ఉండిపోవాలి? ఒక ఆలోచన రావడం మంచిదేనా? ఈ రాత్రి ఎంతమందికి వస్తుంది ఈ ఆలోచన? ఇలాంటి ఒక ఆలోచన, చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? మంచి ఆలోచన ఇది. అయితే వారు ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, బ్రదర్ నాకు ఈ ప్రేరేపణ వచ్చింది, ఏం చేద్దాం? నీ ప్రేరేపణతో నేనే కేపిస్తా ఉన్నాను. ఇంకో సహోదరుడు అన్నాడు, నీ ప్రేరణతో నేనే కేపిస్తున్నాను. అలాగ ఒక ఐక్యత వచ్చిందంట వారికి. సంఘం లోపల కూడా ఐక్యత రావాలంటారా? హల్లెలూయా. మరి సంఘం లోపల ఐక్యత అంటే ముందు భార్యాభర్తలకు ఐక్యత ఉండదు మరి ఒక్కోసారి. మరి ఒకరి మాట ఒకరికి అర్థం కావాలి. నేను చెప్పింది నీకు అర్థం కావాలి, నువ్వు చెప్పేది నాకు అర్థం కావాలి. మన మధ్యలో బబులోను గందరగోళం ఉండకూడదు దేవుని పిల్లలారా. ఏమంటారు? మన మధ్యలో బబులోను గందరగోళం ఉండకూడదు. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పింది ఈ బ్రదర్కి, ఎస్ బ్రదర్ నువ్వు చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్, రైట్, నువ్వు చెప్పేది నేను ఏకీపిస్తున్నాను. ఒకరినొకరు ఏకీపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ మాట చాలా మంచి మాట. మనము చనిపోయే వరకు ఎచ్చట ఎందుకు కూర్చోవాలి? కొద్దిసేపు దీన్ని ఆలోచిస్తావా? చనిపోయే వరకు ఆ స్థితిలో ఎందుకు ఉండిపోవాలి? చనిపోయేంత వరకు మరి నువ్వు ఉన్నటువంటి ఆ బలహీనమైన పరిస్థితిలో ఎందుకు ఉండిపోవాలి? ఎక్కడో ఒక బలహీనమైన మరి స్థితిలో నువ్వు ఆగిపోయావేమో ఒకవేళ. ఎంత ఫ్లో ఉన్నా, ఎంత వర్తమానం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నప్పటికి కూడా, ఎంత రివైవల్గా వాక్యం వస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎందుకు అలాగ ఉండిపోతూ ఉంటారు. ఎంత వర్తమానం వేగవంతం అవుతున్నప్పుడు కూడా ఇదిగో ఈరోజు చాలా సంఘాలు మరి ఒక స్థితిలో ఆగిపోయారు దేవుని పిల్లలారా. వాక్యం పొరపాటు కాదు, ఉద్యమం పొరపాటు కాదు, దేవుడు పొరపాటు కాదు. కొంతమంది బలహీనలు ఏం చేస్తారంటే వారు బలహీన స్థితిలో ఆగిపోతూ ఉంటారు, బ్యాక్ స్లైడర్స్గా ఉండిపోతారు. అయితే ఒక ఆలోచన రావాలి, ఎందుకు నేను అలా ఆగిపోవాలి? నేను అనుకున్న చోట ఎందుకు ఆగిపోవాలి? నాకు వచ్చిన ఆలోచన చోట నేను ఎందుకు ఆగిపోవాలి? నేను చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాపరి ఎంతగా ప్రార్థించండి అని చెప్పినప్పుడు కూడా, ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టినప్పుడు కూడా ప్రజలు ఎలా ఉంటారంటే వ్యక్తిగత ప్రార్థనలు తక్కువైపోతూ ఉంటాయి. వారు ఎక్కడో బలహీనమైపోతూ ఉంటారు. ఇళ్ళకెళ్ళిన తర్వాత వారు ప్రార్థనా గదిలోకి వెళ్ళరు, వారు మోకరించి మరి కన్నీరు గడిచి ప్రార్థన చేయరు. అందుకన్నాను, అక్కడే ఎందుకు ఉండిపోవాలి? నువ్వు ఆ స్థితిలో ఎందుకు ఉండిపోవాలి? మరలా తిరిగి నీ పూర్వపు ప్రార్థనా స్థితిలో నీకు వెళ్ళాలి. మరి సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన అడిగితే, నువ్వు మెసేజ్ బుక్ చదువుతున్నావా అని ఒక్కొక్కరిని పేరు చెప్పిన అడిగి ఏ మెసేజ్ చదువుతున్నావు, ఎంత చదువు అని అడిగితే చాలామంది ఆగిపోతారండి.
చాలామంది మరి నేను చదవట్లేదని ఒప్పుకుంటారు. బైబిల్ని ఎంతమంది చదువుతున్నారు అని మనం అడిగామంటే వాళ్ళు చెప్పలేరు, ఆగిపోతారు అక్కడ. వారు ఆమెలను కొద్ది ఉండవు, మళ్ళీని వారు చేసే కార్యక్రమాలు కొద్ది ఉండదు. అందుకే నువ్వెక్కడైనా మరి బలహీనమైన స్థితిలో ఆగిపోయావేమో, భక్తిలో బలహీనమైపోయావేమో ఒకవేళ ఈ రాత్రి, ఇదిగో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో, చచ్చిపోయేంత వరకు అక్కడే ఎందుకు ఉండాలి? హల్లెలూయా. బలహీనమయ్యేంత వరకు అక్కడే ఎందుకు ఉండిపోవాలి? మరింత రోజు రోజుకి ఎందుకు బలహీనమైపోవాలి? 300 మంది సంఘం ఉన్నా కానీ 30 మంది ఉపవాసం ఉంటారు ఆ సంఘాల్లో. కొంతమందికి అర ఉపవాసం, పావు ఉపవాసం ఉంటారంతే. ఉదయం టిఫిన్ మానేశాను, అది ఉపవాసమే నీకు. ఓకే, ఒక రకంగా నీకు అది ఉపవాసం అయి ఉండొచ్చు. ఉపవాసం ఉంటే నేను ఆగలేను, తట్టుకోలేను, ఏంటేంటో చెప్తూ ఉంటారు. కనుక సంగమా, దేవుని పిల్లలారా, అది మరి నువ్వు ఉపవాసం ఉంటే చచ్చిపోవడం కాదు, ఉండకపోవడం వల్ల వచ్చే ఒక మరణం ఉంది. అందుకే చచ్చిపోయేంతవరకు అక్కడే ఎందుకు ఉండాలి? హల్లెలూయా. డాక్టర్ రాత్రులు ఎక్కువసేపు మెలకుగా ఉండొద్దు అన్నారని అందుకే ఆల్నైట్ పేరుకి రావట్లేదండి. ఓహో, చచ్చిపోయేంతవరకు అక్కడే ఎందుకు ఉండాలి? నువ్వు ఎక్కడ బలహీనమైపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కూర్చున్నావో అక్కడే ఎందుకు ఉండిపోవాలి? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఒక కదలిక కలగాలి ఈ రాత్రి. హల్లెలూయా. నీ కదలిక మంచిదే. ఆల్రెడీ కదులుతున్న వారి కొరకు నేను మాట్లాడట్లేదు. ఎవరైనా బలహీనలు ఉంటే ఈ రాత్రి ఖచ్చితంగా మరి బలం తెచ్చుకోవాలి. హల్లెలూయా. చచ్చిపోయేంత వరకు నేను ఎక్కడ ఎందుకు ఉండాలి? నీకు ఒకవేళ కోపం ఉందనుకో, అది మరణమేనా? ఎక్కువైపోతే మరణమే. జ్వరాన్ని వదిలేసావు అనుకో, అదే చంపేస్తుంది. నీకు అర్థమైందా? కనుక జ్వరమే కదా, రొంపే కదా, లేకపోతే చిన్న బలహీనతే కదా అంటే అది నేను చంపేస్తుంది. కనుక చిన్నదే కదా ఇదేమిటి? అక్కడే నువ్వు ఎందుకు ఉండాలి? అక్కడే నువ్వు మెయింటెనెన్స్ చేస్తే, అదే మెయింటెనెన్స్ చేస్తే నువ్వు మరణిస్తావు. జాగ్రత్త. హల్లెలూయా. ఈ రాత్రి క్రీస్తునందు దేవుని పిల్లారా, ఆ వ్యక్తులకి ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఇక్కడ ఉండిపోవాలి? కొంతమంది దేవుడు వద్దన్నా కూడా అక్కడే ఉండిపోయి వారు ఆత్మీయంగా మరణించారు, శారీరకంగా మరణించారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, లోతుని దోతలు మరి పిలుస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడే ఉంటే మీరు చనిపోతారు, ఈ స్థితిలో నుండి చనిపోతారు, ఈ సొదొమలో నుండి చనిపోతారు, మీరు రండి. హల్లెలూయా. మీరు ఈ చోటు విడిచి రండి. హల్లెలూయా. సంఘం అనుకుంటుంది, అయ్యా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒక చక్కటి సంఘ కాపరిని కలిగి ఉన్నాం, ఒక చక్కటి సంఘాన్ని కలిగి ఉన్నాం. మేమేమి మరి డినామినేషన్లో లేము. నేను అంటున్నాను, నువ్వే వర్తమానము సంఘములో కూర్చున్నావో, ఏ ఒక పిలువబడిన నిజమైన కాపరి దగ్గర కూర్చున్నావు, అక్కడే ఉండి వాక్యం వింటున్నావో, ఆ వాక్యం వింటూ కూడా నువ్వు ఆ వాక్యానికి మిలియన్ మైళ్ళ దూరం ఉంటావు. అది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా నీ లోపలికి వెళ్తావు. అందుకే అలాంటి స్థితిలోంచి నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి. ఆత్మీయంగా ఎక్కడైనా దిగజారిపోయావేమో ఆ స్థితిలోంచి నువ్వు బయటికి ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. కనుక వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఇదిగో మనం ఎక్కడే చచ్చిపోయేంతవరకు ఎక్కడ ఎందుకు కూర్చోవాలన్నారు. అప్పుడు వాళ్ళకి ఆలోచన, 4వ వచనంలో ఏం మాట్లాడతాం చదవండి. పట్టణంలోనికి వెళ్ళిపోదాం అనుకుంటామా? పట్టణంలో క్షామం ఉంది. వింటున్నారా? వీళ్ళకి ఒక ఆలోచన ఉంది, పట్టణంలోకి వెళ్ళిపోదామా? నేను అంటున్నాను, ఈ వర్తమానం విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా చస్తావు. నీకు అర్థమైందా? నీకు ఉన్న ఏకైక గతి ఇదే, ఈ మెసేజ్ తప్ప నువ్వు లోకంలో బతకలేవు. అర్థమవుతుంది దేవుని బిడ్డ? లోకంలో బతకాలని వెళ్ళినా ఒక్క క్షణం ఉండలేవు నువ్వు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాననుకున్నాను. వెళ్ళడం అది దేవుని చిత్తం కాదు. నేను వెళ్ళిపోయాను కూడా. వెళ్ళిపోయిన తర్వాత చికెన్ గున్యా వచ్చింది. చికెన్ గున్యా తగ్గిపోద్ది, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడ నీకు పని లేదు. హల్లెలూయా. ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది. అన్నమందికి అర్థమైంది. లోకంలో బ్రతకాలని చాలా తపన పడ్డాను, దేవుడు ఉండలేవలేదు అక్కడ. అసలు ఒక్కసారి ఇందులో రుచి చూసిన తర్వాత బయట ఎక్కడ ఉండగలవు నువ్వు చెప్పండి? కొన్నిసార్లు ఇంత సంఘానికి ఎంత కష్టపడి వస్తుంటే ఎంత ఎలాగుంటుందో, ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగని బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి అక్కడెక్కడికి వెళ్ళిపోయి కూసేపు పళ్ళికి ఇచ్చినా ఉండలేవు, నువ్వు అక్కడ ఆనందించలేవు. నీకు అర్థమైందా? ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోయి మా బాప్ప
మా మేనత్త, మా చిన్నాన్న, ఇదిగో మా తోటికోడలు అని ఎన్ని వాళ్ళందరినీ పులుపుకున్నా నీ రంగు వేరు, వాళ్ళ రంగు వేరు. మళ్ళా కొంతకాలానికి బాబోయ్ నా వర్తమానం, దేవుడు నన్ను దర్శించే స్థలం, దేవుడు నాతో మాట్లాడిన ఆ స్థితి, నేను పోవాలి అక్కడికి. హల్లెలూయా. ఫంక్షన్కి పోదామా, అక్కడ సత్తం. సంఘశాఖలోకి వెళ్దామా, పట్టణం ఏంటి, డినామినేషను. ఇప్పుడు పట్టణంలోనికి పోదామా, అక్కడ ఏముందంట, క్షామము, ఆహారం లేదు, ఓ కరువు, సంఘశాఖలన్నీ కరువు. ఇదేనా వర్తమానమో, ఇదేనా సంఘమో, ఇంకెక్కడో లేవా, మేము వేరే వేరే సంఘాల్లో వెతుక్కుంటాం, అక్కడ కరువు, అక్కడ పోదారనుకున్నామా, క్షామమును సత్తాం. అలాంటి బయలుపాటుతో సంఘం ఉండాలి. ఎక్కడ తప్ప నన్ను దేవుడు ఎక్కడా పోషించడు. ఇదిగో ఈ వర్తమానం తప్ప నాకు వేరే దిక్కు లేదు. హల్లెలూయా. ఎక్కడే నా జన్మస్థలము, ఎక్కడి నుంచే నేను ఎత్తబడతాను. హల్లెలూయా. దేవుడు కదులుతున్న ప్రాంతం నుంచే దేవుడు నన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తాడు. చూడు, పట్టణాల వైపు, సంఘశాఖల వైపు, ఓ లేకపోతే బంధువుల వైపు. మా తమ్ముడు పాస్టర్, ఏమనుకున్నావు, మా చిన్నాన్న పాస్టరే, మా పెద్దనాన్న పాస్టరు, పోదారనుకుందామా, అక్కడ కరువు. ఇక్కడ ఓ వర్తమానం ధారాళంగా బోధించబడుతున్నప్పుడు నీ కొన్నిసార్లు ఏదో బాధ కలిగినప్పుడు ఆమె చెప్పలేకపోయావు, అప్పుడు డినామినేషన్లోకి వెళ్ళి కూర్చున్నావు, అక్కడ ఓ ఒక్క మొక్క లేదు, అప్పుడు అనిపించింది అయ్యి బాబు ఆ రోజు ఆమె చెప్పలేకపోయాను, ఇక్కడ ఏమీ లేదే. కూసేపు కూర్చున్నాం, కూసేపు లేస్తున్నాం, వెనక తిరుగుతున్నాం, ముందు తిరుగుతున్నాం, మౌనంగా ఉంటున్నాం, ఏదేదో మాట్లాడుతున్నాం. ఒక్కోసారి ఉద్యోగం వచ్చేస్తుంటే చప్పట్లు కొట్టేసి ఎవరో ఒకరు దవడ పగలు కొట్టేస్తున్నాం. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడుంటే చచ్చిపోతాం. హల్లెలూయా. సంఘానికి అర్థం కావాలి, నువ్వు ఎక్కడ బ్రతుకుతావో నీకు అర్థం కావాలి. దేవుడు కదులుతున్న స్థలాన్ని గమనించాలి. హల్లెలూయా. దేవుడు ఎలా కదులుతున్నాడో గుర్తించాలి. పట్టణంలోకి పోదుమా, క్షామం ఉన్నది, అచ్చటా చచ్చిపోదాం. ఎక్కడ ఓరక ఖాళీగా కూర్చుంటే ఏ పని లేదు నాకు, ఎందుకంటే నేను ఒక అపెండిక్షన్ అంతే, నేను అప్పుడప్పుడు నొప్పి పుట్టిస్తానంతే, వాసిపోతానంతే. వాసిపోయేవా, నీకు ఇంకా వాసిపోద్ది, కత్తిరించేస్తాడు దేవుడు. అపెండిక్షన్ ఏం చేస్తాడు చెప్పండి, డాక్టరు కత్తిరించి పాడేస్తాడు అనమాట. కనుక చూడండి, ఇదిగో ఏమనుకున్నారు, పట్టణంలోకి వెళ్ళామంటే, సంఘశాఖలోకి వెళ్ళామంటే చచ్చిపోతాం. మరి ఇక్కడ కూర్చుంటే ఓరక, వాక్యము లేక, ప్రార్థన లేక, సహవాసం లేక, ఓ సంతోషం లేక, దేవుడు ఓ మరి దర్శించే ఆ పరిస్థితి లేక ఎక్కడే కూర్చున్నామో ఓరక, మౌనంగా. కొన్నిసార్లు సంఘంలో మౌనం అయిపోతూ ఉంటారు. బెదరు మౌనం, ఏమీ లేదండి సిస్టర్, సిస్టర్ ఏమీ లేదు, అలా ఊరకు కూర్చుంటే చచ్చిపోతాం. వాక్యానికి ఏం చెప్పాలి, ఆమె ఏం చెప్పాలి, నీకు ఎవరో సువార్త చెప్పారు, అయ్య బాబోయ్ ఏ స్వార్థి దేవుడి వర్తమాని ప్రవక్త తప్పితే ఇంకేమీ లేదని ఎగిరేసావు. అంత బడాయి ఉండదు. కొంతకాలానికే ఏంటో తీసుకొచ్చిన ఎగస్తాలని దేవుడు కత్తిరించేస్తూ ఉంటాడు, దేవుడు తొలగించేస్తూ ఉంటాడు, ఉతికేస్తూ ఉంటాడు, ఒక్కోసారి ఎత్తుకుంటాడు, నెత్తి మీద ఎత్తుకుంటాడు, ఉతికేస్తూ ఉంటాడు. ఇవన్నీ తట్టుకుని నిలబడతా ఉండాలి, గొప్ప ఎత్తబాటు ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని మౌనం అయిపోయి ఊరకుండి బెదరు కూటం రాలేదా, ఏమీ లేదండి. ఈ ఉదయకాలం ఓ బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు, చర్చికి రావట్లేదండి. వెళ్ళి అడిగారంట, ఏమీ లేదండి, ఏం కాదండి. నాకు ఒక చోట ఒక బ్రదర్ అన్నమాట, నేను సేవ చేసే ప్రాంతాల్లో ఓ బ్రదర్ ఉండేవాడు, సంఘ పెద్ద. సరిగ్గా తెగిలెప్పుడు వచ్చేదంటే ప్రభురాత్రి భోజనానికి వచ్చేది. ఎందుకంటే ఫుల్గా భేదాలతో ఉండేవాడు అందరితో, సహోదరులు అందరితో, పాస్టర్ గారితో, మరి ఆ ఫ్యామిలీ అందరితో భేదాలు. ఎందుకు భేద పెట్టుకుంటాడు, ఎందుకు మరి మౌనంగా ఉంటాడు ఏంటో మనకు తెలియదు. ఆ ప్రభురాత్రి భోజనం రాలేదు. అప్పుడు నేను మామూలుగా అడిగాను అనమాట, ఏమండి ప్రభురాత్రి భోజనం రాలేదండి అని అడిగాను. నేను తెలుగులో అడిగాను, ఆయన నాకు ఇంగ్లీష్లో చెప్పాడు. మీకు అర్థమైందండి? బ్రదర్ ఎందుకు రాలేదని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆటోమేటిక్గా రాలేదన్నాడు. ఏంటంటది ఆటోమేటిక్ అంటే, మరి అదేంటో నాకు దాని యొక్క సంగతి తెలియదు. కనుక బ్రదర్ ఏంటి సిస్టర్ ఇలాగున్నావేంటి, మౌనం, సంఘశాఖలో పోదాం అనుకుంటే ఓ రోజు వెళ్ళినా, ఓ 2 రోజులు తిరిగినా, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ కలిసిపోతాం, సినిమాలు చూసేద్దాం అనిపించిన ఆ చెత్త అంతా మళ్ళీ నీకు కడుపుకి చేదైపోయి బాబోయే చచ్చిపోతానని మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ ఒకవేళ మౌనంగా కూర్చుందామా, అక్కడ చచ్చిపోతాం. మరి ఏం చేద్దాం? హల్లెలూయా. పదండి,
సంగమా కదలండి, దేవుని పిల్లలారా కదలండి. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందంటే సిరియనుల దండుపేటలోకి వెళ్ళిపోదాము అని వాళ్ళు అంటున్నారు, కానీ వీళ్ళు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? దేవుడు శబ్దం చేసే స్థలానికే, దేవుడు తన స్వరాన్ని వినిపించే ఒక స్థలానికే. హల్లెలూయా. దేవుడు కదులుతున్నటువంటి ఒక స్థలానికి, దేవుడు మాట్లాడుతున్న ఒక స్థితిలోనికి. ఏమర్థమవుతుంది? దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి ఆ పాత పురాతన పద్ధతిలోనికి మరలా నువ్వు వెళ్ళాలి. అంతేగాని మళ్ళీ పదనంటే ఎక్కడికి వెళ్ళాలబ్బా? మీరు గమనించండి. ఇప్పుడు ఏమిటిది అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ ఎలీషా ప్రవచించాడు. ఎలీషా ఒక ప్రవచనం రాజుతో చెప్పాడు, ఇదిగో త్వరలో మరలా ఆహారం ఉండబోతుంది, మరలా కరువు తొలగబోతుంది. ఎలీషా ఎక్కడైతే ప్రవచించాడో ఆ ప్రవచనం దగ్గరికి నడవాలి ఇప్పుడు వీళ్ళు. హల్లెలూయా. అక్కడ ఒక ప్రాఫెట్ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యొద్దకి ఇంకా ఏమన్నా అక్కడ బలిష్ఠుడైన దూత ఉన్నాడు, ఆయన దిగి వచ్చే స్థలానికి. హల్లెలూయా. బలహీనులు, కుష్ఠరోగులు ఎంతమంది? 4. ఓ దేవుని పిల్లారా, ఎహెజ్కేల్లో ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయంట? ఆత్మ కదులుతున్న చోటకి చక్కగా ముందుకే వెళ్తున్నాయంట. కప్ప ఆత్మ ఏంటి చెప్పండి? వెనక చూస్తుంది, ముందుకు వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం పదండి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నారు? సిరియల్ దండుపేటలోకి. అక్కడ సిరియల్ దండుపేటలో, కానీ వాళ్ళు అనుకున్నారు దేవుని ఆత్మ వాళ్ళని ప్రేరేపిస్తుంది. వారు వెళ్ళేది సిరియల్ దండుపేటలో కాదు, వాళ్ళలో కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలీషా ప్రవచనం యొద్దకి. హల్లెలూయా. ఇప్పుడు ఏళ్ళు వెళితేనే ఎలీషా ప్రవచనం ఫుల్ఫిల్ అవుతుంది. అక్కడ మరలా ఆహారం వస్తుందని చెప్పాడా? నువ్వు కనులారా చూస్తావు కానీ దాన్ని తినమని చెప్పాడా? ఇప్పుడు ఆ ప్రవచనం ఫుల్ఫిల్ అవ్వాలంటే వేళ్ళ కదలాలి. మీకు అర్థమైందా? మన కాలపు ఎలీషా ప్రవక్త విలియం బ్రన్హము ఆల్రెడీ ప్రవచించాడు. హల్లెలూయా. ప్రవచించాడా? అమెరికా కాలిపోతుంది అన్నాడు. ఇప్పుడు మరి ప్రవచించాడా లేదా? 7 దర్శనాలు అతను చెప్పాడా లేదా? ప్రపంచంలో ఏమి జరగబోతున్నాయో ప్రవక్త బోధించాడు. ప్రపంచానికి ఏమి జరుగుతుందో ప్రవక్త ప్రవచించి వెళ్ళిపోయాడు. అదృశ్య ప్రపంచాల కొరకు మీ కాపర బోధించాడా? మీ దైవజనుడు పాస్టర్ పీటర్ గారు బోధించాడా? ఇప్పుడు సంఘం ఎక్కడ కదలాలి? ప్రజలు ఎక్కడ కదలాలి? ప్రవక్త ఏదైతే బోధించాడు, దైవజనుడు ఏదైతే బోధించాడు, ఆ ప్రవచనం నెరవేర్చడానికి, ఆ ప్రవచనం ఫుల్ఫిల్ చేయడానికి, ఆ వర్తమానము నీ జీవితంలో జరగడానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రాత్రి మనం కదులుదామా? 4 జీవులు కదిలినట్టుగా కదులుదామా దేవుని పిల్లారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు? ఆల్రెడీ నా ప్రవక్త ర్యాప్చర్ అనే ఒక వర్తమానాన్ని బోధించాడు. ఇప్పుడు నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేని కొరకు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, దేని కొరకు నా కుటుంబాన్ని నేను కట్టుకుంటున్నానంటే ర్యాప్చర్ అని బోధించాడు కనుక అందులోకి నేను వెళ్ళాలి. ఆ ప్రవక్త యొక్క ప్రవచనం ఫుల్ఫిల్ చేయాలి. నేను శరీర మార్పు ఉందన్నాడా? హల్లెలూయా. ప్రవక్త ప్రవచించాడా? ప్రవక్త 1200 వర్తమానాలు బోధించాడు. ఈ 1200 వర్తమానాలు సారాంశము నేనై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ వర్తమానాలు ఎవరు నెరవేరుస్తారు? ఆ గడియ ప్రజలు. కన్యక గర్భవతి కుమారుని కనును. యెషయా 800 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చే ఒకరు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె యెషయా గ్రంథాన్ని ఎందుకు చదువుతుంది? యెషయా 66 పుస్తకాలు బైబిల్ లాగా ఉంది అది. యెషయా గ్రంథం ప్రారంభంలో సృష్టి, మధ్యలో యేసుక్రీస్తు, చివరిలో 1000 ఏండ్ల పరిపాలన అని పాఠాలు అప్పచెప్పడానిక? లేదండి. ఎంతమందికి అర్థమైంది? పాఠాలు అప్పచెప్పడానికి కాదు. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును. ఇప్పుడు ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎవరంటే నేనే. హల్లెలూయా. ఎవరికి అర్థం అవ్వాలి? ఇప్పుడు మరియకి అర్థం అవ్వాలి. మరియకి అర్థమై ఏం చేయాలి? తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి, తన సమస్తాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రవచనంలో ప్రవక్త ఏమైతే బోధించాడో ఆ ప్రవచనానుసారం మేము జీవించి ఒక దినాన్న దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అందుకొరకు ఆమె ప్రయాణం చేయాలి. ఈ 4 ప్రయాణం చేస్తే ఎక్కడికో తెలుసా? సిరియల్ దొండుపేటలో కాదు, ప్రవచనం యొక్క నెరవేర్పు దగ్గరికి. ఈ రాత్రి ఎక్కడికి ప్రయాణం చేద్దాం మనం? ప్రవచనం యొక్క నెరవేర్పు దగ్గరికి, వాక్యం యొక్క నెరవేర్పు దగ్గరికి. అంచె దినములలో నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ద్వారా చెప్పాడు. అయితే ఇప్పుడు 120 మంది మెట్లు ఎక్కుతున్నారంట. ఒక
మేడగదిలోకి ఎక్కుతున్నారంట. ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతున్నారంట. పిచ్చోళ్ళారే ఎక్కడికి వెళ్తున్నారు? మాకు ఒక గృహ కూడుకుంది, రోజు కోటాలే, రోజు వాక్యమే. అబ్బబ్బా మతోయిందేంటి మీకు ఏమన్నాను? ఇప్పుడు ఇలాగ అనుకుంటా ప్రజలు అనుకుంటుండగా, అపహాస్యం చేస్తూ ఉంటుండగా ఒక్కొక్కరు ఆ పాడుపడిపోయిన ఇంట్లో లాంటి దానికి, లేకపోతే ఎక్కడికో పైకి వెళ్తా ఆ లోపలికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? మాట్లాడండి. యోవేలు యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకు వెళ్తా ఉన్నారు. యోవేలు ప్రవచించిన ప్రవచనం మీ 120 మంది నెరవేరుస్తారా? ఎస్, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. హల్లెలూయా. అంచె దినములను ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇప్పుడు ఆ కుమ్మరింపు మా ద్వారానే జరుగుతుంది. వాళ్ళ మేడగదిలోకి వెళ్ళి పని పాట లేకుండా పెచ్చాబాటి మాట్లాడుకోవడానికి కాదు, ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు వెళ్తా ఉన్నారు. ఈ రాత్రి నువ్వు చిన్న కోటానికి వస్తున్నావు కదా, అడుగులు వేస్తున్నావు కదా. కొంతమంది అఫ్కోర్స్ ఇంటికాడ ఉండిపోవచ్చు, కొంతమంది కోటాలు మానేయచ్చు, కొంతమంది ఆదివారం ఆరాధనలు మానేయచ్చు. ఎందుకు మానేస్తారో తెలుసా? వారు ఆ ప్రవచనంలో భాగం కాదు. ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనంలో భాగం కాదు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు తెలుసా? ఎందుకు బాప్తిసం ఉందో? ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే రక్షణ అని అపోస్తలుల గారు 2:38 ఆల్రెడీ పేతురు చెప్పేశాడు. నువ్వు నెరవేర్చున్నావు, వాక్యాన్ని నెరవేర్చున్నావు. నువ్వు చేసే ప్రతిదీ కూడా వాక్యం యొక్క నెరవేర్పు. నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ వాక్యం యొక్క నెరవేర్పు. ఒకవేళ ఈ భక్తి వద్దు, ఇది ఏమీ వద్దు, నేను లోకంలో కలిసిపోతాను ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు మరలా కూడా వాక్యాన్ని నెరవేరుతున్నావు. ఏంటంటే అగ్ని ఆరదో, పురుగు చావదో, దాన్ని నెరవేరుతున్నావు. ఏదైనా వాక్యం నెరవేర్పే. ఏ చేతో పదండి సిరియల్ దండులోనికి. ఎక్కడికి? వాక్యం యొక్క నెరవేర్పుకి. హల్లెలూయా. సుమియోను వచ్చి దేవాలయంలో వెతుక్కుంటున్నాడండి. వింటున్నారా? ఎందుకొరకు? వాక్యం యొక్క నెరవేర్పు. నీవు ఆయన చూసేంత వరకు కూడా నువ్వు మరణించవని అతనికి ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకే అతను బతుకుతున్నాడు. అప్పుడు ఆ శిశువుని చేతిలో పట్టుకున్నాడు. నాథా, హల్లెలూయా, నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వధువు కదిలే ప్రతి కదలిక ప్రవచనం యొక్క నెరవేర్పు, గ్రంథం యొక్క నెరవేర్పు. 66 పుస్తకాలు, 1200 వర్తమానాలు. ఇది నెరవేర్పే నీ జీవిత శైలి, నీ జీవన శైలి. ఇందులో నువ్వు మొబైల్ చూస్తున్నావు, దేని నెరవేర్పు? కిరికిర్లు, చిన్న చిన్న భేదాలు, సమస్యలు పెట్టుకున్నావు, దేని కొరకు? మిగతా చాలా ఉన్నాయి, అవన్నీ దేని కొరకు? కొన్ని ఎగ్గొట్టేస్తున్నావు, చేయవలసిన పనులు చేయడం మానేస్తున్నావు, దేని కొరకు? మరొక నెరవేర్పు అది. కానీ దైవజనుడు చెబుతున్నట్టుగా వాక్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో, నడుస్తూ ఉన్నారో, కదులుతూ ఉన్నారో, ఎందుకు కదులుతున్నారయ్య అంటే ఆల్రెడీ ప్రవక్త ప్రవచనాన్ని చెప్పేశాడు. ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు కొరకు వెళ్తా ఉన్నారు. కనుక ఈ లెక్కన మనం చూస్తే ఒక సైంటిస్టు కోడిగుడ్డు ఆకారంలో కారు తయారు చేశాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. వింటున్నారా? గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పారు. కానీ అతడు ఏం చేశాడు చెప్పండి? ఆల్రెడీ ప్రవక్త ప్రవచనంలో చూశాడు, అతను చెప్పాడు, అదే నెరవేరుస్తున్నాడు. ఒక స్త్రీ అమెరికా అధ్యక్షురాలుగా, ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆమె అనుకుంటుంది, నేను ఎన్నికయ్యాను, సూపరో. నేను ఎన్నికవడం అనేది చాలా గొప్ప, చరిత్రలోనే చాలా గొప్ప అని ఆమె చరిత్రకి ఎక్కే ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేస్తుందంటే ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉంది. హల్లెలూయా. యెజబేలు శుభ్రంగా పూసుకుని, నిజమేనా, సంఘానికి వచ్చి ఎంత తిట్టు, కుక్క తోక వంకరే. కొంతమందికి స్కూల్లోనూ కాలేజీలోనూ నేర్చుకున్న చెత్త చెదారమంతా జాగ్రత్తగా పుస్తకాల రూపంలో వాళ్ళు ఏంటంటే మామూలు బ్యాగ్ కాకుండా ఇంకో బ్యాగ్ ఉంటుంది వారికి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఆ బ్యాగ్ నిండా ఆ చెత్త అంత కార్యక్రమాలు మోసుకొస్తూ ఉంటారు అనమాట. అక్కడి నుంచి లిప్స్టిక్లు వేయడం, ఏమండి ఐబ్రోస్ చేయించుకోవడం, హై హీల్స్ వేసుకోవడం, మరి జీన్ ప్యాంట్లు టీషర్ట్లు ఆడపిల్లలు వేసుకోవడం, మరి లోకానుసారమైనటువంటి ఆచారాలన్నీ పాటించాలనుకోవడం. అయితే నేను మాట చెప్తున్నాను, యెజబేలు ఇవన్నీ పూసుకుని పైన కూర్చుంది. నిజమేనా? దేని కొరకు చెప్పండి అయ్యా? ఏ వాక్యం నెరవేర్పు కొరకు? ఆల్రెడీ ఏలియా ప్రవచించేశాడు, నిన్ను కుక్కలు తింటాయి. ఏంటి కుక్కలు తినడం కొరకు ఇంత అందంగా తయారవ్వాలా? అయ్యో మరే, మా కుక్కలంటే మామూలు తినేస్తాయేటి? అవి ఏం మామూలు కుక్కలు కాదు, జగత్తుకు పునాది వేయబడకొనిపే అవి కూడా ప్రవచనాన్ని నెరవేర్చే కుక్కలయ్యి.
ఎంతమందికి అర్థమైంది? కనుక కుక్కలు తినాలంటే ఇంత బాగా తయారవ్వాలా? ఇంత బాగా. ఓకేనా? 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 ఓకే. దేని కొరకు? కుక్కలు తినడం కొరకు. ఆమె ఎందుకు బయలుదేరిందంటే కుక్కలు తినడం కొరకు. ఆహాబు యుద్ధానికి వెళ్ళాడు ఎందుకు? అతని రక్తాన్ని కుక్కలు నాకడం కొరకు. మీకు అర్థమైందా? ఎవరక్కడ? యెజబెల్ని కింద పడగొట్టానన్నాడు. యెహూ రష ఏం చేసింది చెప్పండి? యెజబెల్ని కింద పడగొట్టేసింది. కింద పడగొట్టే కానీ ఇప్పుడు అది దాని కుక్కలు దాని రక్తాన్ని నాకడం, దాని మాంసాన్ని తినడం మొదలుపెట్టింది. ఎందుకు అది తయారయ్యిందంటే ప్రవచనం యొక్క నెరవేర్పు. దేవుని పిల్లారా, ఇదిగో ఇప్పుడు పదండి ముందుకి. సంగమా, మనము ఒకరినొకరు పురుగొలుపుకొని అలము తెచ్చుకుని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎందుకు ముందుకు వెళ్తున్నామయ్యా? ప్రవచనం యొక్క నెరవేర్పు. దైవజనుల ద్వారా దేవుడు ప్రవచించినటువంటి, దేవుడు మాట్లాడినటువంటి మాటల యొక్క నెరవేర్పుకే నువ్వు బయలుదేరి వెళ్తా ఉన్నావు. అది కాకుండా నువ్వు వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటే నీవు మరొక ప్రవచనం యొక్క నెరవేర్పు, తీర్పు నెరవేర్పు కొరకు నువ్వు ఉంటావు అన్నమాట. కనుక పదండి అన్నారు వాళ్ళు. 4వ వచనం, పట్టణంలోనికి పోవుదాం అనుకుంటేమా, పట్టణమందు క్షామమున్నది, అచట చనిపోదుము, ఎచ్చట ఓరక కూర్చుని ఎచ్చటను చచ్చిపోదుము. పదండి సిరియన్ల దండుపేటలోనికి పోవుదుము రండి, వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపిన చత్తుమండి. సిరియనుడు ఎవడో, ఆడికే బతకాలో సావాలో గ్యారంటీ లేక వాడు అనుకుంటుంటే సత్తే సత్తం బతికితే బతుకు అందులోకి వెళ్ళిపోదాం. లేదు లేదు, మరణం లేదు నీకు. వధువా, నువ్వు ఎన్నికలో ఉన్నావు, నువ్వు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నావు. మరణం లేదు నీకు, నువ్వు మరణించవు. భౌతిక మరణం మరణమా? కాదే, నిద్రది. కనుక ఎత్తబడే వధువుకి భౌతిక మరణం కూడా లేదు. కనుక వారిని బతకనిస్తే బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం. ఈ రాత్రి ప్రవచనము, వాక్యము మనల్ని చంపుతుందా బతికింతుందా? బ్రతికిస్తుంది. ఓ దైవజనుడి ద్వారా దేవుడు చెప్పిన వాక్యం బ్రతికిస్తుంది. ఆదివారం చెప్పబడిన వాక్యం ద్వారా నువ్వు బతుకుతావు, సత్తవా? ఎంతమంది బతుకుతారు? అయితే వచ్చే ఆదివారానికి ఇంకా గట్టిగా కేకలేయడానికి రెడీ అయిపోవాలి. వచ్చే కోటానికి ఇంకా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆ దైవజనుడు ద్వారా వచ్చిన మాట ద్వారానే నేను బతుకుతాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం మాట్లాడరు. ఆ యొక్క డాక్టర్ ద్వారా ఇచ్చిన మందు ద్వారానే బతుకుతావు అనగానే సేదిగా ఉన్నాయి ఏం చేస్తావు? బాబోయ్, ఆ మందులు మింగితే నీకు తెలదు బాబు, వాంతి వచ్చేసినట్టు ఉంటుంది. కానీ తప్పదు. కొన్ని అరుకులు తాగితే ఎలాగుంటాయి తెలుసండి? రక్తంలాగా ఉంటాయి దాని టేస్ట్. అయినా సరే తప్పదు, ఎందుకంటే హెచ్పి తగ్గిపోయింది నీకు. హెచ్పి ఆ లెవెల్ తగ్గిపోయింది. 12 పాయింట్లు ఉండవలసింది 6 పాయింట్లకి వచ్చేసావు. మరి తప్పదు, ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఐరన్ ఇంజక్షన్లో పెట్టుకోవాలి. ఇంకా ఆ మందుల ద్వారా నువ్వు బతికేస్తావంటే ఎంత చేదైనా తినేస్తాను, ఎంత ఏదైనా పర్లేదు, నాకేం పర్లేదు. ఒక ట్యాబ్లెట్ ఉన్న షుగర్కి సంబంధించిన ఒక ఫ్రూట్ ఉంటుందండి, అదో తింటంటే సేదు వాళ్ళకి. అయినా తింటారు, ఎందుకంటే బతకాలి కాబట్టి. కనుక మరి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతారనేటప్పటికి ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. వెంటనే ఆమెల్కి రెడీ అయిపోవాలి, తీసుకోవడానికి రెడీ అయిపోవాలి. తుఫానుల టైంలో మరి హెలికాప్టర్ల నుంచి పొట్లాలు ఎత్తా ఉంటారు, తప్పదు మరి తీసుకోవాలి. తీసుకోకపోతే చచ్చిపోతాం. కేకలేయడానికి రెడీగా ఉండాలా? ఆమె చెప్పడం రెడీగా ఉండాలా? మనము వాక్యము ద్వారా బతుకుతాము గనక, ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది గనక వెళ్ళిపోదాం. మనం మరలా దేవుడు కదులుతున్న ఆ స్థలంలోకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్న ఆ స్థితిలోకి వెళ్ళిపోదాము. దేవుడు నన్ను దర్శించినటువంటి, నన్ను పెట్టినటువంటి ఆ స్థానంలో నేను ఉంటాను. హల్లెలూయా. ఆయన బ్రతికిస్తాడో బ్రతుకుతాను, చంపేస్తాడు. దేవుడు నేను బ్రతికిస్తాడు. ఈ రాత్రి బ్రతకడం కొరకే ఈ వర్తమానము. నిన్ను నిత్య జీవంలో ఉంచడానికే, ఎవరు లాస్టింగ్ అయిపోవడానికే ఈ వర్తమానం వచ్చింది. నిన్ను చంపడం కొరకు కాదు. సందే చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని వారు లేచి, హల్లెలూయా, వారు లేచారంట. ఈ రాత్రి మీరు కూడా లేచారని నమ్ముతున్నాను. ఆత్మ సంబంధంగా మీ ఆత్మలో మీరు పైకి లేవనెత్తబడ్డారని నమ్ముతున్నాను. మీరు లేవన దేవుని పిల్లారా, హల్లెలూయా. లేచి సిరియనుల దండుపేట అచ్చట ఎవరినూ కనబడకపోయేరి. ఇప్పుడు దాకా బెంబెలెత్తిపోయావు. తీరాయిలు చూస్తే ఎవడో లేడు. ఎక్స్రే పట్టుకుని ప్రవక్త ఈ వర్తమానం బోధిస్తూ చాలా విషయాలు చెప్పాడు. ఎక్స్రే పట్టుకుని స్కానింగ్ పట్టుకుని భయపడకపోతూ కూర్చున్నాం. తీరా దైవజనుడు ప్రార్థన చేశాడు. విశ్వాసంగా ఉన్న వాళ్ళకనే మాట్లాడుతున్నాను. ఈ రాత్రి విశ్వాసంతో ఉంటే ఇక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయి.
హల్లెలూయా. ఆదివారం వాక్యం వింటున్నప్పుడు అక్కడ జరుగుతాయి. నువ్వు స్కానింగ్ రిపోర్ట్లు, మరి ఎక్స్రే రిపోర్ట్లు పట్టుకుని ఉన్నావు. అయితే చూసావు, అక్కడ ఎవరో కనబడలేదు. భయపడుతున్నావు అంతే. వ్యాధికి భయపడుతున్నావు, సమస్యకు భయపడుతున్నావు. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ రాత్రి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. ఓ స్వస్థపడే విశ్వాసం నీకు లేకపోతే ఎత్తపడే విశ్వాసం ఎలాగొస్తుంది? ఈ రాత్రి స్కానింగ్లో ఏముందో చూడకు. స్కానింగ్లో సిరియన్లు ఉన్నారు, ఎక్స్రేలో సిరియన్లు ఉన్నారు, టెస్టుల్లో సిరియన్లు ఉన్నారు. ఓ మరి అన్ని టెస్టులో చేయించిన తర్వాత మరి ఒక అద్భుతమైన రిపోర్టు, ఏమీ లేదు అక్కడ. సిరియన్లు లేరు అక్కడ. ఈ రాత్రి నమ్మండి, మీ శరీరం లోపల ఉన్నటువంటి సిరియన్లు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పారిపోయారు. హల్లెలూయా. నువ్వు కదలాలి. ఫస్ట్ నువ్వు ఆమేనికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వాక్యానికి నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. ప్రవచనం యొక్క నెరవేర్పుకి నువ్వు ప్రయాణం కట్టాలి. హల్లెలూయా. తీరా వెళ్ళి చూశారు, సిరియన్లు ఎవరో లేరు. ఏ వ్యాధి అక్కడ లేదు, ఏ సమస్య అక్కడ లేదు. ఆదివారం ఎంతో వేదంతో వచ్చావు. కుటుంబ గొడవలు, సరిహద్దు గొడవలు, నిజమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా వ్యాపారంలో లావాదేవీలు గొడవలు, ఉద్యోగంలో సమస్యలు, బాస్తో సమస్యలు, వాళ్ళతో సమస్యలు, వీళ్ళతో సమస్యలు, సమస్యలు సూర్యాన్ని చుట్టేశారు. అప్పుల సమస్యలు. వింటున్నారండి? ఆదివారం ఇస్తానన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆల్రెడీ ఫోన్లు, కానీ ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి వెళ్ళావు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం విన్నాం, దేవుడు కదులుతున్న ఆ స్థలానికి వెళ్ళావు, దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళావు. తీరా ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి సిరియన్లు ఎవరు అక్కడ లేరు. సమాధానం, నెమ్మది, సంతోషం. హల్లెలూయా. ఎలా వచ్చింది ఇది? అదృశ్యంగా పనిచేసే ఒక ఆయన ఉన్నాడు. అదృశ్యంగా ఒక దేవుడు పనిచేస్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని ప్రజల పక్షంగా, ఎన్నికలో ఉన్న ప్రజల పక్షంగా దేవుడే పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు. వింటున్నారా? 3 రకాల శబ్దాలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఈ వధువు కొరకు దేవుడు 3 కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. మొదటి ఈడుపుని జరిగిస్తున్నాడు ఆయన, రెండవ ఈడుపుని జరిగిస్తున్నాడు, మూడో ఈడుపుని జరిగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. తన ప్రజల కొరకు నీతికరణ ఇచ్చాడు, శుద్ధీకరణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఇచ్చాడు. ఇది ఆయన ప్రజలకు ఉత్తేజం, ఆయన ప్రజలకు అద్భుతం, ఆయన ప్రజలకి ఆ మూడో ఈడుపు ఆయనలాగా జీవింపజేయడం, ఆయనలాగా బ్రతకడం. దేవుని పిల్లలారా, నిజమేనా? కానీ శత్రువులకి, మీకు అర్థమైందా? శత్రువులకి ఇదేంటి? భయం. వారు వరద వలె వచ్చేసారు. శత్రువులందరూ వరద వలె వచ్చేసారు. కానీ దేవుడు దానికి ఎదురుగా ధ్వజం వలె నిలబడ్డాడు. ఎదురుగా ధ్వజం వలె నిలబడ్డాడు. అక్కడ ఎవరు లేరు. ఈ రాత్రి విశ్వాసంతో వెళ్ళి టెస్ట్ చేయించుకో. విశ్వాసంతో టెస్ట్ చేయించుకో. నీ విశ్వాసం నీకు ఉండాలి. ఇప్పుడు ఆయన్ని తాకగలిగే విశ్వాసం నీకు ఉండాలి. ఈ రాత్రి నువ్వు విశ్వాసాన్ని విడుదల చేయి, ఆయన తన బలాన్ని విడుదల చేస్తాడని ప్రవక్త చెప్పాడు. వెళ్ళు, విశ్వాసంతో నీ సమస్యను చూడు. లేదు అక్కడ. నమ్మిన వారి కొరకు నేను మాట్లాడుతున్నాను. జాన్ రే లాంటి వారు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నమ్మంతే వెళ్ళిపోయింది సమస్య. ఈ రాత్రి నేనేమో భ్రమపరచట్లేదు. ఈ చిన్న కూటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు, చూడు, ధైర్యంగా వెళ్ళు. అక్కడే కూర్చుంటే ఎలాగా? ఆ సమస్యతోనే అలాగ వేగితే, జగడాలకు దిగిపోతే ఆ జగడాలు అలాగే ఉండిపోతాయి. మీకు అర్థమైందండి? భర్త భార్య అలా దెబ్బలాడేసుకుని, నువ్వెలా చేసావు, నువ్వెలా చేసావు, నీ వల్ల అనుకుని ఆరాధన మానేశారు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళిద్దరూ సరే మన మధ్యలో దేవుడే సమాధానం ఇస్తాడు. ఇద్దరూ కదిలి వీళ్ళు తమ బిడ్డలతో కలిసి మందిరంలో కూర్చున్నారు అనుకోండి, ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ సమాధానం వస్తుంది. ఏ సమస్య ఉండదు. ఇద్దరు చక్కగా అన్నం వడ్డించుకుని ప్రేమతో తింటారు అక్కడ. ఎంతమందికి అర్థమైంది? వ్యాధులు, సమస్యలు, అప్పులు, బాధలు ఇవన్నీ సిరియల్ దండులు నీ శరీరాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని చుట్టుముట్టేసినవే. అయితే ప్రవచనం యొక్క నెరవేర్పు వైపుకి వెళ్ళు. దేవుడు దిగి వచ్చి ఆ 7 ఉరుములు వాటి శబ్దాలు పలుకుతున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళు. దేవుడు దిగి వచ్చిన ఆ స్థలానికి వెళ్ళావు. వెళ్ళి చూడగా సిరియనులు లేరు, సమస్యలు లేవు, వ్యాధులు లేవు, అప్పులు లేవు, కుటుంబ భారాలు లేవు, సమాధానము, నెమ్మది, సంతోషము. హల్లెలూయా. వీరు వెళ్ళక ముందే దేవుడు కార్యం చేశాడు అక్కడ.
నువ్వు సమస్య దగ్గరికి వెళ్ళకముందే సమస్యను ఆయన ఎదుర్కొంటున్నాడు. నువ్వు దెయ్యాన్ని ఎదుర్కోకముందే దెయ్యాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. మరణాన్ని ఎదుర్కోముందే మరణాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. సమస్యను ఎదుర్కోకముందే సమస్యను ఆయన ఎదుర్కొంటున్నాడు. అందుకే నువ్వు చింతించి కూర్చోకు, బాధపడతా కూర్చోవద్దు, కన్నీరు వద్దు. హల్లెలూయా. నువ్వు కాదు ఫైట్ చేయవలసింది, దేవుడు దానితో పోరాటం చేస్తున్నాడు, దేవుడు దానితో ఫైట్ చేస్తున్నాడు. వెళ్ళే ముందే అంతా సమాధానం జరిగిపోయింది. అక్కడ స్త్రీలందరూ సమాధి దగ్గరికి వెళ్ళారంట. మన నిమిత్తం రాయి ఎవరు పొర్లెత్తారనుకున్నారంట. ఆల్రెడీ దూత రాయిని పోర్లించేశాడు. ఆల్రెడీ సమాధానం వచ్చేసింది. ఈ రాత్రి మరి కూటము ముగించబడేసరికే నీ సమస్యలు పోయినవి. నమ్మిన వారికి ఇవి, ఎవరైతే నమ్ముతున్నారో వారికి దేవుని పిల్లారా. హల్లెలూయా. ఓ నీ శత్రు చనిపోయాడు, నీ శత్రు చెదరిపోయాడు. తిరిగి ఆనందము, తిరిగి సంతోషము. హల్లెలూయా. నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత జీవితము, ఇక్కడ సేవకులు ఉన్నారు, సేవా జీవితం కూడా. హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న సేవకులారా, వెళ్ళండి, ప్రవచనం యొక్క నెరవేర్పు వైపుగా నడవండి. ఇప్పుడు వెళ్ళి చూస్తే తీరా శత్రువులు లేరు. అక్కడ ప్రజలందరూ లోపల తలుపులేసుకుని భయపడిపోతూ ఉంటుండగా నలుగురికి శత్రువులు లేరు. ఈ 4 జీవులకి శత్రువులు లేరు. ఈ 4 జీవుల వర్తమానం కింద ఉన్న వారికి, ఈ 7వ ముద్ర కింద ఉన్న వారికి శత్రువులు లేరు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ గుర్రముల శబ్దము, రథముల శబ్దము. గుర్రాలు ఆడికేనా, దేవుడికి లేవా? హల్లెలూయా. ప్రకటన 19లో ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్రాలు లేవా? శబ్దం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన బలిష్ఠైన దూతగా దిగి వచ్చి 7 ఉరుములు, హల్లెలూయా, వాటి శబ్దాలు పలికినవి. ఆయన బిగ్గరగా పలుకుతా ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇది ఎవరికే వధువుకు విజయము. ఈ 7 ఉరుముల ద్వారా రష్యాకి ఏమో ఉపయోగం లేదు, కిమ్కి ఏమో ఉపయోగం లేదు. కిమ్కి, చైనాకి, లేకపోతే మిగతా మరి కొన్ని దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, కొన్ని దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు, లేకపోతే అందులో మరి ఉన్నటువంటి క్రూరమైన ప్రజలు, వాళ్ళకి దీంతో సంబంధం లేదు. కానీ వధువుకి ఈ 7 ఉరుములు వాటి శబ్దాలు పలకగానే, ఆ పుస్తకంతో ఆయన దిగి రాగానే వధువు సమస్యలన్నీ పోయినాయి. హల్లెలూయా. వధువు ఇబ్బందులన్నీ పోయినాయి. ఈ రాత్రి నాకు చాలా ఉత్తేజంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, నా సమస్యలన్నీ పోయినవి. హల్లెలూయా. చిన్న రోగం కూడా వెళ్ళిపోయింది. బ్యాక్ పెయిన్, నమ్ము ప్రభువుని యేసుక్రీస్తు నామములో. ఈ చిన్న కూడం ద్వారా నీ బ్యాక్ పెయిన్ దేవుడు తీసేశాడు. హల్లెలూయా. మరి నీ శరీరం లోపల కలుగుతున్న ప్రతి మార్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్యకు దేవుడు తెర తొలగించేశాడు. దానికి చెక్ పెట్టేశాడు దేవుడు. గుర్రముల శబ్దము, రథముల శబ్దము, విస్తార సమూహపు ధ్వని. మామూలుగా లేదండి వీళ్ళ పరిస్థితి. నీ కొరకు దేవుడు ఆల్రెడీ, దేవుని పిల్లలారా, ఆ వాయిస్లు వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పనా, ఆల్రెడీ లోదర్ వాయిస్ వచ్చింది, వెస్లీ వాయిస్ వచ్చింది, పెంతుకొస్తు వాయిస్ వచ్చింది. ఎందుకు ఇది? వధువుకి మార్గం సిద్ధపరచడం. ఈ యొక్క మొదటి 2, 3 ఈడుపుల్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇదంతా వధువు కొరకు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు, వధువు కొరకు ఎప్పుడైతే జరిగించాడో శత్రువులకి ఏమర్థమైంది? ఇప్పుడు చదవండి. ఇప్పుడు సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వాళ్ళకేమర్థమైంది? మన మీదికి వచ్చుటకై. ఆడప్పుడే ఎక్కడున్నాడు? ఎలీషా ప్రవచనం నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. ఏ విధంగా? నువ్వు సత్తావు అన్నాడు, ఆ ప్రవచనం నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. వాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు అక్కడ. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమనుకున్నారు శత్రువులు? మన మీదకి రావడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకి, ఐగుప్తీయుల రాజుకి ఈ బతిమంటే డబ్బులు ఇచ్చాడు, లంచం ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఐగుప్తు రాజు, హిత్తీయుల రాజు 1 గంటలో రోమ్ని ఎందుకు కలిచేస్తాడు రసేవాడు? చెప్పండి. ఎందుకు 3వ ప్రపంచ యుద్ధం వచ్చి వెళ్ళిపోతారు? ఇది వారికి తెలీదు. నేను కనుక యుద్ధం ప్రారంభించేస్తాను అనుకుంటాడు. ఇప్పుడు ప్రతి ప్రపంచ యుద్ధాలు ఏం చేస్తాయి? చిన్న చిన్న కార్యక్రమాలకు. మొదటి ప్రపంచ యుద్ధం అంట చిన్న టీ కొట్టుకాడ లాంటిది, చిన్న బడ్డీ కొట్టుకాడ ప్రారంభమైందంటది. చిన్నగా ప్రారంభమైంది, అది పెద్దగా అయిపోయింది. అప్పుడు ఏమీ తెలియని వాళ్ళు అందరూ అందులోకి వచ్చేసారు. ఈడు ఆడు తరపునున్నాడు, ఆడు ఈడు తరపునున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. సిరియన్ ఎవరో హిత్తీయుల రాజు, ఐగుప్తుల రాజు, వాళ్ళ రాజ్యాల్లో మరి ఆ యొక్క పరుపుల మీద చక్కగా పరుకుని ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు? ఆ రాజులందరూ మన మీదకి వచ్చేస్తున్నారు. బాబోయ్, రాజులు కాదు, రాజాది రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వచ్చాడు. హల్లెలూయా. యుద్ధం ఎంత సింపుల్ చూసారండి? ఏమీ లేదు.
ఏమీ చేయక్కర్లేదు. నువ్వు ఎంత కంగారు పడిపోతావు కానీ చాలా ఈజీ అయిపోద్ది నీ జీవితం. ఒత్తిడి అయిపోతూ ఉంటావు, బీపీ వచ్చేస్తూ ఉంటుంది. పాస్టర్ గారు నిద్ర ఆడతలేదని పాస్టర్ గారు షుగర్ వచ్చేసేలాగా ఉంది నాకు. ఆల్రెడీ వచ్చేసింది కూడా షుగర్. ఎందుకు తెచ్చుకుంటా షుగర్, ఎందుకు బీపీ, ట్యాబ్లెట్లు వేసుకోవడం బాగా సరదాగా ఉందేటి చెప్పండి. పొద్దున్నే షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, నడు నొప్పికి, గ్యాస్ట్రిక్కి చెక్కి పెట్టేద్దామా ప్రభువుని యేసుక్రీస్తు నామములో. నమ్మండి దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఎందుకు మనం టెన్షన్ పడతాం? ఈ టెన్షన్లన్నీ తొలగించడానికి ఆయన దిగొచ్చాడు కదా. మన ప్రభువు ప్రకటన 10లో దిగొచ్చాడు కదా, సన్సెట్ మీదకి దిగొచ్చాడు కదా, హల్లెలూయా. ఆయన వచ్చి ఉంటుండగా, ఆయన యుద్ధం చేస్తూ ఉంటుండగా, ఆయన శబ్దాలు చేస్తూ ఉంటాడు. మనకి ఆ స్వరం మనకు ఉపయోగం, శత్రువులకి అది భయం. అసలు ఆ 7 ఉరుములు ఏంటో డినామినేషన్లకు అర్థమవుతాయా? 7 ముద్రల పుస్తకం ఇచ్చేవానికి వాళ్ళు అల్లిపోతారు బాబు, ఇదేంట్రా బాబు. కనుక సిరియన్లు అలాగే అల్లిపోయారు. అయితే వాళ్ళు ఏం చేశారు చదవన్నా అనుకుని ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి, ఆహా అవును అవును ఏమీ తీసుకొనకయ్యే, ఓహో తెల్లారకు ముందే పారిపోరంట. ఒక్కొక్కడు ఏమీ పట్టుకెళ్ళలేదంట, అన్నీ దోసేసుకున్నాడు అనుకున్నాడు దెయ్యం. యోబు సమస్తం దోసేసుకున్నాడు లేదా చెప్పండి? గాడిదలు, ఇంక పనివారు, లేకపోతే ఉన్న ఆస్తి, పిల్లలు అన్నీ వెళ్ళిపోయినాయా? శత్రు ఏమనుకున్నాడు? మొత్తం ఆక్యుపై చేశాను, మొత్తం సంపాదించేశాను. అయితే ఒక రోజు ఏమైంది? యోబు వెళ్ళాడు, చూశాడు. ఆ ఆఖరి అధ్యాయంలో దేవుని పిల్లలారా, శత్రువు మొత్తం వదిలేశాడు. ఎలాగా? డబ్బులు వదిలేశాడు, మొత్తం వదిలేశాడు. ఎంతమందికి అర్థమైంది? అన్నీ విడిచిపెట్టి పారిపోయాడు మళ్ళా వాడు. నేను నా సేవకుడని యోబు సంగతి ఆలోచించే ఊరికనే అతను ఏమన్నా మంచిగా ఉన్నాడేటి, నువ్వు బాగా కలగజేసావు, కంచేసావు, అందుకే ఉన్నాడన్న. తీసేసి చూడు, అసలు అది కదలడు అతను, నుంచి కూడా కదలడు. హల్లెలూయా. అలాగే ఉంటాడు నా సహోదరుడు, అలాగే ఉంటుంది నా సహోదరి. ఏమాత్రం ఈ మెసేజ్ నుంచి కదలరు. హల్లెలూయా. శత్రువేమో, అయ్యి బాబు మా బాబాయ్ ఆరోగ్యాలు పోయినండి పాస్టర్ గారు, మాకు అన్నీ పోయినండి, వర్తమానం నమ్ముకున్న కాడి నుంచి మాకు ఏమీ లేదండి. ఎక్కడికే పోలే, అన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు వెళ్ళి చూసుకో, నీ ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయి, నీ సంతోషం అంతా అక్కడే ఉంది. హల్లెలూయా. కనుక అక్కడ విడిచిపెట్టి పారిపోయారంట. ఎలాగో తెలుసా? మన ప్రాణాలు తీయడం కాదు, వాళ్ళ ప్రాణాలు దక్కించుకునేలా పారిపోయారంట. అందుకే ప్రవక్త ఏమంటాడో, దెయ్యం అంటే ఈరోజు మన పైన దాడి చేసే స్థితిలో లేదంట, తను కాపాడుకునే స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పారిపోయారండి. నెక్స్ట్, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపల భాగమునకు వచ్చి ముందు ఒక గుడారానికి వెళ్ళారు. వింటున్నారా? వీళ్ళకి టెంట్ వేసను గుడారంలోకి వెళ్తున్నారు. లోపల గుడారంలోకి వెళ్తే ఏమయ్యారు? ఆ టెంట్ విజన్లోకి వెళ్ళి ఏమయ్యారు చెప్పండి? ఓ బలహీనలు వెళ్ళి మళ్ళీ బాగుపడిపోతున్నారు. స్ట్రక్చర్ పైన వెళ్ళి మరి స్ట్రక్చర్ని మళ్ళీ తోసుకుంటూ వచ్చేస్తున్నాడు బయటికి. ప్రవక్త చూశాడా? దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు గుడారంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మనకి 3వ విడుపు పరిచర్య అది. మనకి టెంట్ విజన్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలికి వెళ్తున్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక గుడారంలోకి వెళ్ళారంట. దేవునికి మహిమ కలుగును గాక. వారి కొరకు తినడానికి ఏదో ఉంది అక్కడ. ఆయన దిగి వచ్చాడా? ఆయన 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాడా? ఆయన గ్రంథాన్ని తెరిచాడా? ఇప్పుడు మొదటిగా చేస్తుందేంటి? ఒక గుడారంలోకి వెళ్ళి భోజనం తిన్నారు, పానం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు వధువు ఏం చేసింది? ఆ పుస్తకాన్ని తిన్నదే, ఆ పరిశుద్ధాత్మను పానం చేసింది, ఆ ద్రాక్ష రసాన్ని పానం చేసింది, ఆ ప్రత్యక్షతను పానం చేసింది. అంతమందికి అర్థమైంది రాత్రి. ఈ గడి వర్తమానం అర్థమవుతుందా? ఆ గుడారంలోకి వెళ్ళగానే మొదటిగా ఏం చేశారంట? భోజనం చేశారు. ఎందుకంటే వారి కొరకు గ్రంథం తెరవబడింది, పుస్తకం తెరవబడింది. భోజనం తిన్నారు, పానం చేశారు. ఎందుకంటే వాక్యం ఏముంది అక్కడ? 3వ గుర్రానికి వాక్యం ఏముంది అక్కడ? చూడండి. ఇప్పుడు 3వ గుర్రం దగ్గర 6వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏముంది? చదవండి అన్నమాట. 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడను, వాడు ఒక త్రాసు చేత పట్టుకుని కూర్చుని. నేను ఇక్కడ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. ధ్యానారము సేరు గోధుమలు 3 సేర్లు ఎవలనియు, నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు. మధ్యలో సెపరేట్ స్వరం వినబడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేంటి? పాడు చేయొద్దు.
పాడు చేయకుండా అది విడిచిపెట్టేసి పారిపో. ఎంతమందికి అర్థమైంది? అందుకే భోజన పానాలు పాడు చేయకుండా, హల్లెలూయా, ఆ బిజినెస్ మ్యాన్స్ ఏమయ్యారు చెప్పండి? పారిపోయారు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒక వాయిస్ అనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో వాయిస్ అనబడింది, అక్కడ ఏం పాడు చేయొద్దు, వారికి విడిచిపెట్టాయి, నా బ్రైడ్కి విడిచిపెట్టాయి. దాన్ని గలిబిలి చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారిపోయారండి. గుర్ర ప్రవృత్తులు ఏమయ్యారు చెప్పండి? పారిపోయారు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళగానే మొదట ఆ పుస్తకాన్ని భుజించారు, దాన్ని పానం చేశారు. ఇప్పుడు అచ్చటి నుండి హల్లెలూయా ఏం పట్టుకెళ్ళిపోయారంట? వెండి పట్టుకెళ్ళిపోయారంట. ఎంతమందికి అర్థమైంది? ఆయన దిగి వచ్చాడా? ఆయన దిగి రావడం ఏంటి? పుస్తకం ఏమిటి? విమోచన పుస్తకము. 7 ముద్రల పుస్తకం ఏంటి? విమోచన వర్తమానమేనా? ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారు? వెండి దేనికి సదృశ్యము? విమోచన. రెండోది ఏమిటి? బంగారము. ఏమిటది? దైవత్వము. దేవుడు ఒక్కడే. మెసేజ్ బాగా అర్థమైపోతుంది. ఎప్పుడైతే దిగి వచ్చాడో, ఆ పుస్తకాన్ని తెరిచాడు దేవుని పిల్లలారా, ఆ గడి వర్తమానం అర్థమైపోతుంది. ఓ దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు. హల్లెలూయా. ఓ ఈ ప్రభురాత్రి భోజనం రాత్రే. ఇవన్నీ అర్థమైపోతున్నాయా? ఆడేమయ్యాడు? తెల్లవారకు ముందే పారిపోయాడు. వధువెత్తబాటుని పట్టుకోలేడు. వధువెత్తపడకుండా వాడు ఏమీ చేయలేడు, పారిపోవడమే. కనుక వధువెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఆ పుస్తకాన్ని భుజించింది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు పానం చేసింది. ఆ తర్వాత ఆమె వెండిని తీసుకుంటా ఉంటుంది. ఇదిగో తన విమోచనను అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? కుష్ఠరోగులు. ఎవరో చేరనివ్వరు, కానీ వారు వెండి తీసుకున్నారు. ఇప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైన కుష్ఠరోగులమే. మనము కూడా కృప ద్వారా రక్షించబడిన పాపులం దేవుని పిల్లారా. మనం నశించిపోయాము. మనల్ని ఎవరు ముట్టుకోలేనివ్వలేదు, మనల్ని ఎవరు తాకనివ్వట్లేదు, మనల్ని ఎవరు లోపలికి రానివ్వట్లేదు. హల్లెలూయా. అయితే మనకు ఒక పుస్తకం వచ్చింది, మనకు ఒక విమోచన వచ్చింది. ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఎగిరిపోతా ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు వెండిని తీసుకున్నారు, ఆ తర్వాత బంగారాన్ని కూడా తీసుకున్నారు. ఇంకోటి ఏమిటికి వెళ్ళిపోయారంట? బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయారంట. మనకొక వస్త్రం ఉందా? మనకొక తీయో పని ఉందా? ఇంకా చెప్పనా? మన పాత క్రియలన్నీ పోయి మనకొక నూతన వస్త్రాలు వస్తున్నాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుల నీతి క్రియలు వారు వస్త్రాలు పట్టుకెళ్ళిపోతున్నారు, వెండి పట్టుకెళ్ళిపోతున్నారు, బంగారం పట్టుకెళ్తున్నారు. వస్త్రాలు కూడా దాచుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి వచ్చి మరియో గుడారం తీసి వచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? గుడారాలకు వెళ్ళారంట, సొమ్ము ఎత్తుకుపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు 1200 వర్తమానాల సొమ్ము మన దగ్గర ఉంది. సామాన్యమైన సొమ్మ ఎవడ పట్టించుకోడు. ఇట్లా దీన్ని ఆపేయడానికి రష్యా ప్రయత్నం చేసింది. దీన్ని ఆపేయడానికి మన ఇండియా రాకుండా విలియం బ్రన్హంని ఆపేశారా లేదా? ఏదో చేద్దారనుకున్నారు, కానీ ఈ సొమ్ము ఎత్తుకుపోయాం. పుస్తకం దొరకగానే ఏమైపోతారు చెప్పండి ప్రజలు? ఆ వర్తమానం దొరకగానే వెంటనే ఆ సొమ్మును పట్టుకుని చక్కగా గృహాల్లో దాచుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు వధువు దగ్గర సొమ్ము ఉందండి. గ్రంథం తెరవబడింది కదా, గ్రంథం తెరవబడిన తర్వాత మొత్తం మన యొక్క ఆస్తి అంతా వచ్చేసింది. సొమ్ము వచ్చేసిందా? సోకు ఎవరిది? ఇప్పుడు వధువుదే. సొమ్ము నాదే, సోకు నాదే. హల్లెలూయా. ఎత్తబాటు నాదే, బంగారం నాదే, వెండి నాదే, వస్త్రాలు నావే, ఆహారం నాదే, పానము నాదే. సిరియన్లు ఎక్కడా? శత్రువు ఎక్కడా? పారిపోయాడు, చనిపోయాడు. ఆ యొక్క గ్రంథం తెరవబడగానే, ఆ యొక్క ఖడ్గం రాగానే ప్రవక్తతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? నీ శత్రువు చనిపోయాడయ్యా, నీ శత్రువు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వారు ఇప్పుడు ఆలోచన వచ్చిందండి వీళ్ళకి. ఇలాగే ఉండకూడదు. మనం చేయనిది మంచి పని కాదు. అంటే ఏంటి? మనం రావడం, మరి సిరియన్ దండులోకి వెళ్ళడం, ఒక గుడారం నుంచి ఇంకో గుడారంలోకి వెళ్ళడం, అది మంచిది కాదంటలేదు. హల్లెలూయా. మనం నలుగురమే పని చేసుకోవడం కరెక్ట్ కాదు, మంచిది కాదు. దేవునికి స్తోత్రం. నేటి దినము దేవునికే మహిమ. ఒక గుడ్ మెసేజ్ వచ్చింది మనకి, శుభవర్తమానం వచ్చింది. ఈ గడి వర్తమానం శుభవర్తమానమేనా? ఎంతమందికి అర్థమైంది? బాబాయ్ ఆగలేకపోతున్నాం బాబాయ్ ఈ వర్తమానంలోకి వచ్చిన కాంచి అంటున్నావా? చెప్పండి. ఎంతమంది గుర్తించిన వాళ్ళు ఆమె చెప్పండి. ఇది శుభవర్తమాన దినము. ఒక వర్తమానం నాకు వచ్చింది, ఈ గడి వర్తమానం వచ్చింది నాకు. ఏమిటది? ప్రకటన 10:7, ప్రకటన 10:1, జకరియా 14:7. హల్లెలూయా.
మలాకి 4, 5, 6 వచనాలు. ఓ మత్తయి సువార్త, లూకా సువార్త, బైబిల్ ఉన్నటువంటి మరి ప్రవచనాలని నెరవేరిన కాలం, అంచె దినాల్లో ఓ గ్రంథం తెరవబడిన కాలం ఇది, శుభవర్తమాన దినం. అక్కడ అనుకున్నారు ఊరుకోకూడదు, ఇప్పుడు వర్తమానం వచ్చిన తర్వాత కూడా ఊరుకోకూడదు అనుకుంటున్నారు. మందికి అర్థం అంటే నువ్వు ఖాళీగా ఉండకూడదని అర్థం. నిత్యం ఏం చేయాలి చెప్పండి? పని చేస్తానే ఉండాలి, నువ్వు కష్టపడతానే ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడతానే ఉండాలి. ముగించేస్తాను ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడతానే ఉండాలి, కష్టపడతానే ఉండాలి. ఓ ఇక్కడ అయిపోయింది, నేను లేచాను, కూర్చున్నాను, అక్కడికి వెళ్ళాను కాదు, వెళ్ళిన తర్వాత పని ఉంది. గుడారంలోకి ప్రవేశించాలి. గుడారం వెంబడి గుడారం. ఓ దేవుని పిల్లారా, ఉద్యోగం తర్వాత ఉద్యోగం. ఓ మరి నేను దేవుని పిల్లారా, మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఓ మరి దేవుని పిల్లారా, విశ్వాసం నుండి ఓ మరి సహోదర ప్రేమ వరకు ఎక్కుతానే ఉండాలి. అంతేగాని బలహీనమైపోతానికి లేదు. కనుక ఏమంటున్నారు, మనం ఎలా ఊరుకుంటాం? ఈ వర్తమానం వచ్చిన తర్వాత తెల్లవారు వరకు ఎచ్చటుంటే ఏదో ఒక అపాయం సంభవించేస్తుంది. ఈ గడివారం వర్తమానం వచ్చింది కాబట్టి ఈ పుస్తకాలు అట్టుకుని ఒకడు ఏం చేశారు తెలిసే, మాకు తెలిసినోడు ఒకడు 7 ముద్దల పుస్తకం ఎట్టుకెళ్ళిపోయి మరి చెట్టు కింద కూర్చొని చదవడం మొదలెట్టాడు. సంఘానికి వెళ్ళడంట, పెళ్లి చేసుకున్నాడు పాపం, భార్యని పెంచడంట, పిల్లల్ని పెంచడంట. ఓ పుస్తకం పట్టుకుని ఎక్కడో చదువుతాడంట. అదా చెప్పండి, వర్తమానం అర్థమైతే అదా? కాదండి. చాలామందికి భిన్నంగా అర్థమవుతుంది. అందుకే దేవుడు 5 అంతల పరిచయంలో కాపరినిచ్చాడు, ఈ గడియ ప్రవక్తనిచ్చాడు. మరుగులేదు, తేట తెల్లంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కోడ్స్ అర్థమైపోతున్నాయి కాబట్టి నీకు అర్థమైపోయింది అనుకున్న భ్రమ. హల్లెలూయా. నాకేదో అర్థమైపోయింది, నాకే తెలిసిపోద్ది నాకు. మరి ఎందుకంటే మెసేజ్ అబ్బు ఇలా కొట్టాలి, ఇలాగైతే పలానా కోడ్ వచ్చేస్తుంది. ఏమీ చేయదు. నేను కోడ్లోనే తెలుసుకుని కోడి కింద మారిపోతావు అంతే, పక్షిరాజు కింద మారు. నీకు అవన్నీ అనవసరం. దేవుడు ప్రవక్తని కాపరినిచ్చాడు, నీకు అర్థమవుతాయి. కనుక వీటితో మనం ఇలాగే కూర్చుండిపోతే ఎలాగా? మరి ఏం చేయాలి? వింటున్నారా? ఇంకా ఈ కాలానికి తగినట్టుగా మాట చెప్తాను చూడండి. మొదటి వర్తమానం అన్యులమైన మనకు వచ్చిందా? వచ్చింది. మనం వెళ్ళాము, ఆ పుస్తకాన్ని తీసుకున్నాం. దేవుని పిల్లారా, మనము ఆ గుడారపు దర్శనాన్ని పొందుకున్నాం. మనము ఆ 3వ ఇడుపులో ప్రవేశించాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ వర్తమానాన్ని మనం రుచి చూసాం. ఇప్పుడు వర్తమానం మరలా ఎక్కడికి వెళ్ళాలి? చివరిలో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వధువు ఎత్తబడిన తర్వాత ఈ పుస్తకం మరలా ఎక్కడికి వెళ్తుంది? ఆ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తుంది. ఆ 1,44,000 మంది యూదుల దగ్గరికి వెళ్తుంది. దానికి ముందుగా నువ్వేం చేయాలంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి, లోపల బందీలుగా ఉండిపోయి ఓ లవోదికే ఆత్మను పట్టుకుని లోపలే ఉండిపోయినటువంటి అనేక మరి ఏర్పాట్లు ఉన్న ఆత్మల కొరకు దేవుని పిల్లారా, నువ్వు కలిగి ఉన్నటువంటి వర్తమానాన్ని, ఆ ఆహారాన్ని, ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాన్ని, ఆ పానాన్ని మరలా తిరిగి వారికి పట్టుకెళ్ళాలి. ఇదిగో వర్తమానం ఉంది, ఈ గడి వర్తమానం ఉంది, మీరు ఎక్కడే చచ్చిపోవాల్సిన అవసరం లేదు, రండి, ఇదిగో రండి అని చెప్పే ఒక బాధ్యత నీ మీద పడుంది. అంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు దేవుని పిల్లారా. మరలా ఈ వర్తమానాన్ని తన బంధువుల దగ్గరికి, తన స్నేహితుల దగ్గరికి, తన కుటుంబస్తుల దగ్గరికి, డినామినేషన్ల దగ్గరికి, ఆ లవోదికేలో మగ్గిపోతున్న ప్రజల దగ్గరికి కూడా పట్టుకెళ్ళారు. దాన్ని నమ్మని ప్రజలు ఉంటారు, రాజులు అంటాడు, నిజమేనా? కానీ ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక సంఘంలో అనుకుంటావు నువ్వు, ఆ పాస్టర్కి అర్థమైపోతే మొత్తం సంఘం వచ్చేస్తుంది. ఆడెండో నీకు అర్థమైంది, రాజు అన్నట్టే ఆ డినామినేషన్ పాస్టర్ ఏంటో. కానీ ప్రజలు ఏమవుతారు? చనిపోతున్నారు కదా, వాళ్ళకి కానీ చెప్పావు అనుకో, తండాలుగా రాజునే తొక్కుకుంటూ వచ్చేస్తారు. మీకు అర్థమైందా? కనుక కొన్ని సంఘాల్లో కాపరి వింటే ఎన్నికలు ఉన్నవాడు వింటాడు, లేకపోతే ఆ యొక్క ఏర్పాట్లు ఉన్న బెడ్లకి నువ్వేదైతే గడి వర్తమానం కలిగి ఉన్నావో దాన్ని వెళ్ళి ప్రకటించు. ఈ రాత్రి నువ్వు మెసేజ్ దగ్గర దేవుడు కదిలిన స్థలానికి కూడా ఉద్యమం దగ్గరికి వెళ్ళకపోయినా చచ్చిపోతావు, ఆ ఉద్యమాన్ని పట్టుకుని అక్కడే ఉన్నా చచ్చిపోతావు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, దాన్ని పొందుకోవాలి. మరలా పొందుకున్న తర్వాత, పుస్తకం తిన్న తర్వాత ఏం చేయాలి? యోహాను ఏం చేస్తాడు చెప్పండి? ప్రవచించడం మొదలుపెట్టాడు. ఓ మరి అనేక మంది కొరకు ప్రవచించడం మొదలుపెట్టాడు. పని ఉంది. ఈ రాత్రి కూడా నీకు నాకు పని ఉంది. వెళ్ళు, ప్రకటించు. వినకపోయినా వారిష్టము, నువ్వు మాత్రం ప్రకటించు. నువ్వు పొందుకో, నువ్వు ప్రకటించు, నువ్వు జీవించు, ఇతరులని జీవింపచేయి. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ సమయం దేవజనులకు అప్పగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషించారు వర్తమానాన్ని బట్టి? సంతోషంగా ఉందా?
ఎందుకు ఇచ్చట మనం కూర్చునవలెను? మనం ఉన్నటువంటి స్థితిలో ఎందుకు ఆగిపోవాలి? భక్తిలో మనం ఎందుకు ఆగిపోవాలి? విశ్వాసంలో మనం ఎందుకు ఆగిపోవాలి? ఆ నలుగురు కుష్ఠరోగులకి గొప్ప ఇన్విటేషన్ వచ్చిందంట. దేవుని ప్రవక్త అంటున్నాడు, ఈ మెల్కీసెదెకు ఎవరైనా వర్తమానంలో తండ్రి గృహం యొద్ద నుంచి గొప్ప ఆహ్వానం వచ్చిందంట. తండ్రి యొక్క గృహం యొద్ద నుండి గొప్ప ఆహ్వానం వచ్చిందంట. ఒకప్పుడు వాళ్ళు పాలెముకు బయట ఉన్నటువంటి వీళ్ళకి, ద్వేషింపబడిన వారికి, వెలివేయబడిన వారికి తండ్రి యొద్ద నుంచి ఒక గొప్ప ఆహ్వానం వచ్చిందంట. ఆ ఆహ్వానాన్ని వాళ్ళు తీసుకుని ఒక గొప్ప విశ్వాసాన్ని పొందుకుని, ర్యాప్చరింగ్ ఫెయిత్ పొందుకుని, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పాలెం అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే శత్రువు క్యాంప్ వేశాడో ఆ శత్రువు క్యాంపును వెళ్ళగొట్టి ఒక చక్కని ఆహారం తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలన్నీ ఎవరు పట్టుకున్నారు? శత్రువులు స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని, మన ఉల్లాసాన్ని, మనకు ఉన్నన్నింటినీ కూడా శత్రువు ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. చూడండి, ఆ దేశానికి ఏమి వెళ్లకుండా సిరియా దేశం ఏం చేసింది? ఆపేసిందంట. ఈరోజు పాతాళం అంతా కూడా ఈరోజు మనుషులను, క్రైస్తవులను, మనలను సంతోషము లేకుండా వాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే కొంతమందికి దేవుని యొక్క ఆహ్వానం వచ్చింది. వాళ్ళు ఆహ్వానాన్ని తీసుకున్నారు. నలుగురే నలుగురు. ఆమేన్. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం అట పరలోకమునే దిగి వచ్చేలా చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే గొప్ప శబ్దం తీసుకొచ్చిందంట. ఈరోజు మనం సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఆగిపోవాలి? ఇక్కడే ఎందుకు ఆగిపోవాలి? ఈ భక్తులు ఎంతవరకు సరిపెట్టుకోకూడదు. మనం ఇంకా ముందుకు సాగాలి. విశ్వాసములో, ఎత్తబడే విశ్వాసములోనికి మనం ఇంకా సాగాలని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క గుడారంభ దర్శనంలోకి నువ్వు వెళ్ళిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆగిపోవద్దు అంటున్నాడు. మీరు ఆ యొక్క ఇన్విటేషన్ అందుకోండి. ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? దేవుడు సేవకుడి ద్వారా ఆ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆ తండ్రి యొక్క గృహానికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఈరోజు మనం ఇక్కడ నిలిచిపోవడానికి కాదు, ఈ భూమి ఆకర్షణ శక్తికి మనం బంధించుకోవడం కాదు. మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి పైకి లేవాలి. మనం కూర్చున్న చోకరి నుండి పైకి లేవాలి. ఎక్కడైతే నిలిచిపోయామో అక్కడి నుంచి మరలా తిరిగి లేవాలి. మనకు ఉన్నటువంటి ఏదైతే శత్రువు మన ఆరోగ్యాన్ని, మన స్వాస్థ్యాన్ని, సమస్యను వాడు బంధించాడు, వాడి దగ్గర నుంచి మనం లాక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరో? వెలివేయబడిన వారు, అన్యజనులము, మనం లోకంలో పాపంలో వెలివేయబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనకే దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మన పక్షం ఎంతమంది ఉన్నారో తెలుసా? గుర్రములు, రథములు, పరలోకమే ఆ నలుగురు కుష్ఠరోగుల పక్షంగా ఉన్నప్పుడు ఈరోజు వధువు పక్షంగా పరలోకం అంతా ఉంది. వధువు పక్షంగా పరలోకం ఉన్నది. అందుకే మనం నిర్ణయం తీసుకుని శత్రువు మీద పోరాటంకు వెళ్ళాలి. ఈ శుభవర్తమానమును మనం తెలుసుకోవాలి. ఆ శుభవర్తమానాన్ని మనం ప్రకటించాలి. ఈరోజు మనకు గొప్ప ఆహ్వానం దేవుడు ఇచ్చాడు. ఆ ఆహ్వానాన్ని మనం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోండి. రాత్రికి నుంచి వెళ్ళే ముందు ఆ యొక్క నిర్ణయం, కుష్ఠరోగులు ఏ విధంగా అయితే తీసుకున్న నిర్ణయము, మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క స్వాస్థ్యమును, ఆ విమోచన, ఆ దైవత్వం. ఎందుకంటే దైవత్వం సర్వపరిపూర్ణత వధువులో కుమ్మరిస్తానన్నాడు. ఇప్పుడు వధువులోకి రావాలి. క్రీస్తులోకి వచ్చింది, క్రీస్తులో నుంచి వధువులోకి రావాలి. ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారు? వాళ్ళు దైవత్వం దగ్గర పరిగెడుతున్నారు, వాళ్ళు స్వాస్థ్యం దగ్గర పరిగెడుతున్నారు, వాళ్ళకి ఆహారం దగ్గర పరిగెడుతున్నారు, తర్వాత విమోచన దగ్గర పరిగెడుతున్నారు. హల్లెలూయా. సో ఆ విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప నిర్ణయం. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు దేవాలయంలోకి రానవరు, వాళ్ళు పాలెం బయటే ఉండాలి. కానీ అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు విమోచన కార్యం జరిగిస్తున్నాడు. అన్యురాలు రూతు ద్వారా నయోమికి విమోచన కార్యం జరిగించినట్టుగా ఈరోజు మన ద్వారా, ఈరోజు చివరి కాలంలో ఉన్నటువంటి మన ద్వారా ఇజ్రాయేల్కి కూడా విమోచన తీసుకెళ్ళబోతున్నాడు. ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. అయితే మనం ఒకటి చేయాలి. ఇక్కడే ఎందుకు కూర్చోవాలి? నువ్వు ఉన్న చోట ఎందుకే ఆగిపోవాలి? ఆగిపోవద్దు, ముందుకు సాగండి. మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చక్కని వాక్యం అందించిన దైవజనుల్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆయన పరిచర్యను, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మన మధ్యలో ఉన్న దైవజనులు కూడా దీవించును గాక. ఈ సమయంలో చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గిద్యోన్ గారు, మాస్టర్ గిద్యోన్ గారు దెందులూరు పరిసర ప్రాంతాల్లో, ఏలూరు సేవ చేస్తున్న రత్నాలగుంట ఇలాంటి ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ ఆ నలుగురు కుష్ఠరోగులే, బలహీనులు, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి సరైన వేళ్ళు లేవు, సరైన కాళ్ళు లేవు, ఒళ్ళంతా పుండ్లు ఉన్నాయి.
ఓ గుడ్లు కట్టుకొని ఉన్నారు, ఆహారం లేదు, ఓ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నవారు వారే అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈరోజు కూడా నీ పరిస్థితి కూడా అలా ఉండొచ్చేమో. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకో. ఓహో, నిజంగా నీకు సమృద్ధి గల ఆహారము, విమోచన, ఓ ఆ స్వాస్యము, ఆ దైవత్వము, ఎవ్రీథింగ్ నీకు వస్తుంది. నీ యొద్దనే శుభవర్తమానం ఉంటుంది. ఈరోజు ఆ యొక్క ఇజ్రాయేల్ రాజు దగ్గర శుభవర్తమానం లేదు, కానీ ఓ సామాన్యమైనటువంటి ఆ విమోచన వర్తమానము ఓ ఆ 4 కుష్ఠరోగుల దగ్గర ఉంది. ఈరోజు నీ దగ్గరే విమోచన వర్తమానం దేవుడు పెడుతున్నాడు. ఆ విమోచన వర్తమానాన్ని పొందుకో, మంచి నిర్ణయం తీసుకో. మంచి నిర్ణయం తీసుకొని ఓ నిజంగా ఆ యొక్క నువ్వు బయలుదేరు. నువ్వు దేనికి భయపడద్దు. నీ దగ్గర వెనకాల ఎవరు లేరు అనుకోవద్దు, కానీ నీ వెనకాల పరలోకమే ఉంది. నీ వెనకాల పరలోకమే ఉంది. పరలోకమే నీ వెనకాల దిగి వస్తుంది. ప్రభుకు సమర్పించుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు, నీ బలమైన శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు. దేవా, నీ దేనదాసులు మీరు అభిషేకించి దేవా గొప్ప వర్తమానం ఇచ్చిన దానికై వందనాలు. దేవా, అవును ప్రభు, కుష్ఠరోగుల జీవితాల్లో నాయన ఒక గొప్ప ప్రత్యక్షతనిచ్చిన ఆయన ఇక్కడే మేము ఎందుకు ఉండవలను, మేము ఉండవలసిన స్థలం ఇది కాదని మేము వెళ్ళిపోతాం, మేము పారిపోతాము. ఎక్కడికి అంటే దేవా, వారి హృదయాలను ప్రభు నువ్వు మండిస్తూ ఉన్నావు. నువ్వు వారి హృదయాలను దిగి వచ్చావు నాయన. గత కాలంలో మా జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు నాయన దేవా, నువ్వే మా మధ్యకి దిగి వచ్చి నీ గొప్ప ప్రేరణ ఇచ్చిన ఆయన, ఓ దేవాని తెరబడి నీ వాక్యం ఎద్దక నాయన, ఆ 7 ముద్రల ప్రత్యక్షత ఎద్దక ప్రభువ, దేవా నీ యొక్క ప్రభువ 1963లో దిగి వచ్చిన బలిష్టమైన దూత ఎద్దక నాయన నడిపించిన దానికై వందనాలు ప్రభు. దేవా నీకు స్తోత్రాలు ప్రభువ. ఇంకా నీ దీనదాసులు మీరు వాడుకోండి, ఇంకా అనేక ప్రాంతాల్లో నిలబెట్టండి. దేవా నీ వాక్యాన్ని బయలుపరచండి తండ్రి. ఇక్కడ తల్ల వంచి నీ దీనదాసుని ప్రభువ, ఓ తండ్రి సంఘాన్ని ప్రభువ, మా ప్రస్తుతమైన దైవజనులు నిత్యాల గారిని ప్రభువ, ఇక్కడున్న దైవజనులు అందరిని కూడా మీరు దీవించండి ప్రభువ. ఈ కొడుకు ద్వారా మమ్మల్ని అభిషేకించిన దాన్ని బట్టి వందనాలు నాయన. దేవ ఈ దీన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ కొడుకు ద్వారా ప్రభువ, ఓ మేమందరం కూడా తండ్రి ఉజ్జీవించబడ్డాము నాయన. ఓ నాయన ప్రభు బలపరచబడ్డాము దేవా. ఈ కేవలం నువ్వు చూపించిన కృప ఎందు నాయన మేము ఎక్కడున్నామో ప్రభువ మేము గుర్తించిన ఆయన మా విశ్వాస జీవితాలను ప్రభు నీ రూపంలోనికి వచ్చులాగన నాయన మేము పరిగెత్తుదుంగాక దేవా, ఆ గొప్ప దైవికమైన ప్రేమలోనికి నాయన, ఆ తలరాయి ప్రత్యక్షతలోనికి ప్రభు సంపూర్ణంగా మేము చేర్చబడిన ఆయన ఒక శుభోదయాన నాయన 6-9 మధ్యలో ప్రభువ ఆ గొప్ప ఎత్తబాటులోనికి నాయన మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరుస్తున్న దానికై వందనాలు చెల్లించుకుంటూ దేవా మా ప్రభువ ఈ కుడికిన దానిపై ఏర్పాటు చేసిన కుటుంబానికి దేవా 1000 ప్రతిఫలము దయచేయమని, ఆశీర్వదించమని, వారి అవసరతలు తీర్చమని, వారున్న స్థితి నుండి దేవా ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని, వారి విశ్వాసపు నాగరికతలోకి నడిపించమని దేవా బలపరచమని మమ్మల్ని అందరిని కూడా నీ చేతి సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప, ఈ రాత్రి వాక్యం ఎత్తిన దైవజనులకు, కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు, అలాగే సంగమునకు, సోదరులందరికీ ఆయన కృప తోడుగా ఉండి గొప్ప నిర్ణయము, ఒక మహిమకరమైన నిర్ణయం తీసుకుని ఆ గొప్ప కార్యములు పొందుకున్నటకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వధువుని దేవుడు అభిషేకించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.